క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం చెప్పుకునేటువంటి పాఠము క్రొత్త నిబంధన దైవజనులు మరియు వారి పేర్లు. అపోస్తులులతో కలిసి పనిచేసినటువంటి దైవజనులు మరియు వారి పేర్లు, వారిని గూర్చి బైబిల్ గ్రంథము ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుదాం. ఉపోద్ఘాతము. పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తుద్దయి అయిన మారుపెరుగల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు. వీరు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు. వీరికి అపోస్తులులు అని పేరు ఉంది. అపోస్తులులు అంటే అర్థం ఏంటంటే విన్నటువంటి వారు, చూసినటువంటి వారు, క్రీస్తు ప్రభువారిని కల్లార చూసినటువంటి వారు, ఆయన స్వరాన్ని చెవులార విన్నటువంటి వారు. వీరిని అపోస్తులులు అని పిలుస్తారు. ఇక్కడ యూదా ఇస్కరియోతు అనబడినటువంటి వ్యక్తిని చనిపోయిన తర్వాత వాళ్ళు చీట్లు వేసుకోవటము మనం చూడగలము. ఆ తర్వాత అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 26వ వచనంలో, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటు వచ్చెను. కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. అపోస్తులు 12 మంది. వీరిలో మనము పౌలు గారిని చూడలేము. పౌలు ఆ తర్వాత అయినటువంటి అపోస్తులుడు. అయితే యూదా ఇస్కరియోతు ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత మత్తయి పేరట చీటు రావటం మనం చూడగలం. క్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాల్లో, ఆయన నన్ను వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. అంటే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. క్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాట, మీరు నన్ను మీ వలలు వదిలిపెట్టి నన్ను వెంబడించండి అని చెప్పాడు. వెంబడించమని చెప్పినప్పుడు వాళ్ళు తమ వలలు వదిలిపెట్టి ఆయన్ను వెంబడించినట్టుగా మనం చూడగలము. అయితే అపోస్తులులు కాకుండా క్రొత్త నిబంధన గ్రంథంలో మరి ఇంకెవరున్నారు దైవజనులు? వారి పేర్లేమిటి, వారి పరిచర్య ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులులే కాకుండా చాలామందిని మనం చూడగలం. మరి వారెవరు అంటే అపోస్తులతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తులు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 29వ వచనంలో అరిస్తార్కు అనేటువంటి వ్యక్తిని చూడగలము. పట్టణము బహుగలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వాడైన గాయును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగ నాటకశాలలో జొరబడిరి. మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను.
ఇది ఎప్పుడు చూస్తామంటే అపోస్తుల కార్యం 27వ అధ్యాయము 2వ వచనంలో చూడగలము. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 29వ వచనంలో చూడగలము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ మనము అరిస్తార్కు అనబడినటువంటి వ్యక్తి తెస్సలోనిలోనికి ఉన్నటువంటి పట్టణానికి చెందినటువంటి మాసిదోనియకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి పౌలు తన మూడో ప్రయాణము అయిపోయిన తర్వాత ఆయన రోమ్‌కి వెళ్ళిన తర్వాత మనం చూడగలము. అయితే అంతకు మునుపే పౌలుకు తన రెండో ప్రయాణంలోనే పౌలును వెంబడించినటువంటి వ్యక్తిగా అరిస్తార్కును చూడగలం. ఎందుకనగా 19వ అధ్యాయంలోనే అరిస్తార్కును మనం చూడగలం. అయితే కొలసీకి పౌలు గారు వెళ్ళినప్పుడు కొలసీ పట్టణంలో పౌలు గారిని ఆయన్ను బంధించటం జరిగింది. ఆ బంధించినప్పుడు పౌలుతోటి అరిస్తార్కున్నాడు, మార్కు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చెరలో ఉన్నారు. అంటే పౌలుతోటి వారిద్దరు కూడా ఎవరనగా అరిస్తార్కు, మార్కు వాళ్ళిద్దరు కూడా కొలసీ పట్టణానికి కొలసీలకు పత్రిక వ్రాసినప్పుడు 4వ అధ్యాయంలో ఆ విషయాన్ని పౌలు గారు అరిస్తార్కు అనేటువంటి వ్యక్తి నాతో కూడా చెరసాల్లో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. అలాగనే ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో 23, 24 వచనాల్లో, క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు అని చూడగలం. అంటే ఈ యొక్క అరిస్తార్కు అనబడినటువంటి వ్యక్తిని మనము క్రొత్త నిబంధన గ్రంథంలో ఎన్నిసార్లు ఆయన్ను చూడగలమంటే, ఒకటి ఫిలోమోనుకు పత్రిక రాసినప్పుడు చూడగలము. కొలసీ పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు మనం చూడగలము. అలాగనే అర్తిమాదేవి అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో నాటకశాలలోనికి వెళ్ళేటప్పుడు అక్కడ గాయు, అరిస్తార్కు వారిద్దరు కూడా ఉన్నారు. వారిద్దరు కూడా పౌలుతో ఉండటము మనం చూడగలము. అంటే పౌలు యొక్క తన మూడవ ప్రయాణంలో జరిగినటువంటి పరిణామాల్లో అరిస్తార్కు పౌలును వెంబడించడం మనం చూడగలం. సో బైబిల్ గ్రంథంలో అరిస్తార్కు అనబడినటువంటి వ్యక్తి ఒక మంచి సువార్థికుడిగా, అలాగే పౌలుతో కలిసి తన మూడో ప్రయాణంలో పౌలుతో కలిసి అతను ప్రయాణము చేసినట్లు మనం చూడగలం. అయితే పౌలుతో కలిసి తన మొదటి ప్రయాణము, రెండో ప్రయాణము, మూడో ప్రయాణాలు కూడా 3 ప్రయాణాలు మనము చూడగలము. కానీ అరిస్తార్కును మనము మూడో ప్రయాణంలో చూడగలము. తర్వాత వ్యక్తి యూస్తు అను యేసు కూడా ఉన్నాడు. యూస్తు అనబడినటువంటి యేసును కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, యూస్తను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగెను అని చెప్తున్నాడు. యూస్తు అనబడినటువంటి యేసు అనేటువంటి వ్యక్తి పౌలుకు జత పనివాడు అని చెప్పాడు. దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నాడు, వీరి వలన నాకు ఆదరణ కలిగెను అని చెప్తున్నాడు. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 23, 24 వచనాల్లో కూడా ఈ విషయాన్ని మనము చూడగలము. అలాగే యూస్తు అనబడినటువంటి యేసు అనేటువంటి పదాన్ని మనము గ్రంథంలో ఒక్కసారి మాత్రమే చూడగలం. పౌలు గారు ఈ యూస్తు అనబడిన యేసు అనబడినటువంటి దైవజనుడు దేవుని రాజ్యము నిమిత్తము నాతోటి కష్టపడినటువంటి వ్యక్తి, వీరి వలన నాకు ఆదరణ కలిగెను అని పౌలు గారు చెప్తున్నారు. తర్వాత వ్యక్తిని చూసినట్లయితే సిల్వాను. ఈ సిల్వాను అనేటువంటి వ్యక్తి
మనము గ్రంథంలో ఎక్కడ చూడగలమంటే, ఈయన మొదటిగా పేతురును వెంబడించినటువంటి వ్యక్తిగా చూడగలం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, పేతురు సిల్వాను చేత ఒక పత్రిక పంపించాడు. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి అని చెప్పాడు. అంటే పేతురు ఈ యొక్క పత్రిక, మొదటి పత్రిక వ్రాసి ఎవరి చేత పంపించాడంటే సిల్వాను చేత పంపించాడు. అయితే ఈ సిల్వాను అనబడినటువంటి వ్యక్తి, సిల్వాను అనబడినటువంటి వ్యక్తి పౌలును వెంబడించినట్లుగా మనం చూడగలం. పౌలును వెంబడించినప్పుడు తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికులో సంఘమునకు పౌలును సిల్వానును తీమోతియు శుభమని చెప్పి వ్రాయునది కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని చెప్పాడు. అంటే ఇక్కడ సిల్వాను అనబడినటువంటి దైవజనుడు పేతురు చేత పత్రిక వ్రాసి ఈ సిల్వాను చేత పంపించాడు. పేతురు చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటంటే, సిల్వాను గురించి, ఈయన మంచి నమ్మకమైనటువంటి వాడు, అంతేకాకుండా నమ్మకమైన సహోదరుడని నేను ఎంచి, అంటే అతను నమ్మకమైనటువంటి సహోదరుడని నేను అతన్ని గుర్తెరిగి అతని చేత పత్రిక పంపించినప్పుడు కొన్ని దినముల తర్వాత ఈ సిల్వాను అనబడినటువంటి వ్యక్తి పౌలును వెంబడించటానికి వచ్చాను. పౌలుతో వచ్చినప్పుడు పౌలు మొదటిగా కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక రాసినప్పుడు ఈ సిల్వాను పౌలుతో కూడా ఉండటం మనం చూడగలం. పౌలు రెండో పత్రిక, అంటే కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక రాసేటప్పుడు పౌలుకు సహకారులుగా సిల్వాను, తీమోతి వారిద్దరిని మనం చూడగలం. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలోనే, మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తీమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదని ఆయన అవునను వాడై ఉన్నాడు. అంటే ఇక్కడ సిల్వాను తీమోతి వీళ్ళిద్దరూ కూడా పౌలు గారితోటి కొరింథీ పట్టణానికి వెళ్ళినట్లు మనం చూడగలము. అలాగే తెస్సలోనిలకు రాసినటువంటి రెండో పత్రిక రాసేటప్పుడు కూడా, తెస్సలోనిలకు రాసినటువంటి రెండో పత్రిక రాసేటప్పుడు కూడా ఈ సిల్వాను పౌలుతో ఉన్నాడు. అంటే తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక రాసేటప్పుడు సిల్వాను పౌలుతో ఉన్నాడు. రెండో పత్రిక రాసేటప్పుడు కూడా ఉన్నాడు. తెస్సలోనిలకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనియులకు సంఘమునకు పౌలును సిల్వానును తీమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఇప్పుడు ఈ రెండో పత్రిక రాసేటప్పుడు ఇక్కడ పౌలుతోటి ఎవరున్నారంటే తీమోతి సిల్వాను మొదటి పత్రిక రెండో పత్రిక, ఈ రెండు పత్రిక రాసేటప్పుడు సిల్వాను ఉన్నాడు. ఎందుకు ఈ సిల్వాను ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈయన వచ్చి తెస్సలోనిక పట్టణానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన వచ్చి తెస్సలోనిక పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన పౌలుతో ఉండటం అనేది మనం చూడగలం. పౌలుతోటి ఉన్నటువంటి తీమోతి, పౌలు, సిల్వాను వీళ్ళు ముగ్గురు కలిసి తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండో పత్రిక
శుభమని చెప్పి వ్రాయునది అని మనం చూడగలం. అంతకు మునుపు సిల్వాను కొరింథీ పట్టణానికి కూడా పౌలు గారితో వెళ్ళటం మనము చూడగలము. తర్వాత వ్యక్తిని మనము ఆలోచించినట్లయితే అరిస్తారుకు, యూస్ అనబడిన యేసు, సిల్వాను, తర్వాత దైవజనుడు ఎవరంటే తుకీకు అనబడినటువంటి వ్యక్తిని మనం చూడగలం. తుకీకు ఎవరు అంటే అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 4వ వచనంలో, మరి పుర్రు కుమారుడను బెరియా పట్టణస్థుడైన సోపత్రును, తెస్సలోనిక అరిస్తారుకును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయును, తీమోతియును, ఆసియా దేశస్థుడైన తుకీకు, తోఫ్రీము అతనితో కూడా వచ్చిరి. పౌలుతోటి వీరందరితో వెళ్ళేటప్పుడు ఈ యొక్క తుకీకు అనేటువంటి వ్యక్తి కూడా వచ్చాడు. తుకీకు, తోఫ్రీము వీళ్ళిద్దరు కూడా ఆసియాకు చెందినటువంటి వ్యక్తులుగా మనము చూడగలము. సో ఆసియా దేశస్థుల్లో పౌలు గారిని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మాటను మనము తీమోతికి రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు తీమోతికి జ్ఞాపకం చేస్తాడు. ఆసియాలో ఉన్నటువంటి వారందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినారన్న సంగతిని వెరుగుదువు అని చెప్తున్నాడు. అయితే ఈ తుకీకు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, తుకీకు అనబడినటువంటి వ్యక్తి ఆసియాకు చెందినటువంటి ఒక దైవజనుడు. అయితే పౌలుకు ఈయన ఎప్పుడు పరిచయం అయ్యాడు అంటే, తన మొదటి ప్రయాణము కాదు, రెండో ప్రయాణము కాదు, 3వ ప్రయాణంలో పౌలు గారికి తోఫ్రీము పరిచయం అయ్యాడు. తుకీకు పరిచయం అయ్యాడు. తోఫ్రీము విషయం చూస్తే తోఫ్రీము అంతకు మునుపే అంటే మొదటి ప్రయాణం అప్పుడే మనము తోఫ్రీమును చూడగలము. అంటే రెండో ప్రయాణం అప్పుడు మనము తోఫ్రీమును చూడగలం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, నికోపోలిలో శీతాకాలము గడవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తిమానైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్ద వచ్చుటకై ప్రయత్నము చేయము. పౌలు ఈ యొక్క తుకీకును ఎవరి దగ్గరికి పంపించాడంటే తీతు దగ్గరికి పంపించాడు. నేను ఎవరిని అంటే అర్తిమానైనను, ఈ అర్తిమానైనను అనబడినటువంటి వ్యక్తి లోకస్తుడిగా కలిసిపోయి భ్రష్టుడైపోయాడు. ఆ విషయాన్ని తీమోతి పత్రికలో మనం చూడగలము. అయితే పౌలు ఎవరిని పంపించాడంటే తుకీకును అర్తిమాయను ఇద్దరిని కూడా తీతు దగ్గరికి పంపించడం చూడగలం. అంటే ఈయన ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, పౌలుతోటి కలిసి పనిచేసినటువంటి జత పనివాడు అయినటువంటి తుకీకు ఈయన ఆసియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆసియా దేశానికి చెందినటువంటి వ్యక్తుల్లో అనేకులు ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అంటే తోఫ్రీము, తుకీకు మాత్రమే పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. మరి ఎవరు వదిలిపెట్టారంటే మిగతా వారందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత వ్యక్తి ఎవరంటే తోఫ్రీమును మనం ఎక్కడ చూడగలము అంటే ఈయన కూడా ఆసియాకు చెందినటువంటి వ్యక్తి. ఈ ఆసియాకు చెందినటువంటి వ్యక్తి అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనంలో, మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును, తెస్సలోనికుల్లో ఉన్న అరిస్తారుకును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయును, తీమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు అని తోఫ్రీము అతనితో కూడా వచ్చిరి అని మనం చూడగలం. అంటే తోఫ్రీము అనేటువంటి వ్యక్తి పౌలు గారికి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం చూడగలం. సో తోఫ్రీముకు వ్యాధి కూడా రావటం మనం చూడగలం. అయితే తోఫ్రీము వ్యాధి వచ్చినా కూడా పౌలును వదిలిపెట్టకుండా పౌలుతో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. తీమోతికి రాసిన 2వ పత్రిక దగ్గరికి వచ్చేసరికి 4వ అధ్యాయంలో
దేమా లోకాన్ని స్నేహించి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. లూకా మాత్రమే నా యొద్దున్నాడు. తిమోతి నువ్వు త్వరగా రమ్మని చెప్పినప్పుడు, ఇక్కడ తోఫ్రీం అనేటువంటి వ్యక్తి వ్యాధిగ్రస్తుడు అయినప్పటికి కూడా తన నమ్మకత్వంలో పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఈయన ఈయన ఎవరితో ఉన్నాడంటే పౌలు గారితో ఉన్నారు. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను. తోఫ్రీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని. ఇక్కడ తోఫ్రీము ఏమై ఉన్నాడంటే రోగి అయి ఉన్నాడు. తోఫ్రీము రోగి అయి ఉండటం వలన ఏం చేశాడు పౌలు గారంటే, పౌలు గారే ఇతన్ని తీసుకువెళ్ళి మిలేతులో వదిలిపెట్టి రావటం మనం చూడగలం. అంటే పౌలుతో ఉన్నటువంటి నమ్మకమైనటువంటి దైవజనుల్లో తోఫ్రీం అనబడినటువంటి వ్యక్తి, ఆసియాకు చెందినటువంటి వ్యక్తి నమ్మకమైన దైవజనుడిగా మనం చూడగలం. తర్వాత వ్యక్తిని మనం ఆలోచించినట్లయితే ఎరస్తు అనబడినటువంటి దైవజనుడు. ఈ ఎరస్తు ఎవరు అని ఆలోచించినట్లయితే, ఈ ఎరస్తు అనబడినటువంటి వ్యక్తి మాసిదోనియాకు చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈయన ఒక పట్టణపు ఖజానదారుడు. ఈ ఖజానదారుడైనటువంటి ఎరస్తు పౌలు గారిని తన యొక్క 3వ ప్రయాణంలో ఎరస్తును చూడగలం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అను వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. పౌలు గారు తిమోతిని, ఎరస్తును వారిద్దరిని కూడా మాసిదోనియాకు పంపించి ఆసియాలో కొంతకాలము నిలిచి ఉన్నాడని పౌలు గారు చెప్తున్నారు. రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో, నాకును యావత్సు సంగమునకు ఆతిథ్యం ఇచ్చిన గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణ ఖజానదారుడగు ఎరస్తును సహోదరుడు కోర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ మనము ఈ లేఖనాన్ని బాగా గమనించినట్లయితే రోమాపత్రికలో ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన గాయు అని చెప్పుచున్నాడు. ఆతిథ్యం ఇచ్చినటువంటి గాయు ఎవరు? ఈ గాయు కూడా మాసిదోనియాకు చెందినటువంటి గాయు. బైబిల్ గ్రంథంలో 2 గాయులు ఉన్నారు. ఒక గాయు వచ్చి దెర్బే పట్టణానికి చెందినటువంటి గాయు, ఇంకొక గాయు వచ్చి మాసిదోనియాకు చెందినటువంటి గాయు. సో ఎరస్తు కూడా ఈ మాసిదోనియా పట్టణానికి చెందినటువంటి వ్యక్తి. అందుకని ఈ ఎరస్తు, గాయు వీరిద్దరిని కూడా పౌలు గారు మాసిదోనియాకు పంపించి ఆసియాలో కొంతకాలం నిలిచిపోయి ఉన్నాడు. అయితే వీరిద్దరూ కూడా పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చెను అని పౌలు గారు తెలియచేస్తున్నాడు. అయితే చివరికి ఎరస్తు వచ్చి కొరింథీలో నిలిచిపోయాడు. ఎరస్తు ఎక్కడ నిలిచిపోయాడంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో, తోఫ్రీము వ్యాధిగ్రస్తుడై ఉండెను, ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను. ఈ ఎరస్తు అనబడినటువంటి పౌలును వెంబడించినటువంటి వ్యక్తుల్లో ఈ దైవజనుడు ఎక్కడ నిలిచిపోయాడంటే కొరింథీలో నిలిచిపోయాడు. కొరింథీ పట్టణానికి వెళ్ళి అక్కడ నిలిచిపోయాడు. ఈ విషయాన్ని మనము ఈ 3 లేఖనాల్లో ఎరస్తు గురించి చూడగలం. తర్వాత వ్యక్తి గాయు అనబడినటువంటి వ్యక్తిని చూడగలం. ఇంతకు మనం చెప్పుకున్నట్లు బైబిల్ గ్రంథంలో గాయులు 2 ఉన్నారు. 2 గాయులు ఉన్నారు. సో ఒక గాయుకు పౌలు గారు బాప్తిసం ఇచ్చాడు. ఇంకొక గాయుకు పౌలు గారు బాప్తిసం ఇచ్చానని చెప్పలేదు.
మరి ఆయన ఎప్పుడు క్రైస్తవుడు అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే గ్రంథంలో కొన్నిసార్లు వ్రాయబడినటువంటి విషయాలు మనకు తెలియదు. ఏదైతే గ్రంథం మాట్లాడుతుందో గ్రంథం మాట్లాడేటువంటి విషయాలే మనం చూడగలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో క్రిస్పుకును గాయుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అని చెప్పాడు. అలాగే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 4వ వచనంలో గాయును తీమోతియును ఆసియా దేశస్థులను తుకీకు తోఫ్రీము అతనితో కూడా వచ్చిరి అని మనం చూడగలము. అలాగనే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో వారి ఇంట్లో ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అని చెప్పాడు. ఇక్కడ గాయు అనబడినటువంటి వ్యక్తుల్లో ఇద్దరు ఉన్నారు. ఈయన ఏ గాయు అంటే మాసిదోనియాకు చెందినటువంటి గాయు ఉన్నాడు, దెర్బే పట్టణానికి చెందినటువంటి గాయు ఉన్నాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో పౌలు గారు క్రిస్పుకును గాయుకును బాప్తీసం ఇచ్చాడు. ఆ విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు తెలియచేశాడు. నేను క్రిస్పుకును గాయుకును బాప్తీసం ఇచ్చాననేటువంటి విషయాన్ని తెలియచేశాడు. అయితే వీళ్ళ ఇద్దరి పేర్లు మెన్షన్ చేసేటప్పుడు గ్రంథంలో మనకు క్లియర్గా పౌలు గారు ఎలా చెప్పుచున్నాడంటే మాసిదోనియా పట్టణానికి చెందినటువంటి గాయు అని, దెర్బే పట్టణానికి చెందినటువంటి గాయు అని వారి ఊర్ల పేర్లతోటి వారిని మెన్షన్ చేయటము చూడగలం. దెర్బే పట్టణానికి చెందినటువంటి గాయు, మాసిదోనియా పట్టణం అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి మాసిదోనియా, దెర్బే పట్టణానికి చెందిన గాయు అంటే లుస్త్రా అనబడినటువంటి పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటిది దెర్బే పట్టణానికి చెందినటువంటి గాయు. తీమోతిని దెర్బే పట్టణానికి చెందినటువంటి గాయు, లుస్త్రా అనేటువంటి పట్టణానికి చెందినటువంటి తీమోతి కాబట్టి వారిద్దరిని కూడా పౌలు గారు కొన్నిసార్లు పరిచర్యకు పంపించినట్లు మనం లేఖనాల్లో చూడగలము. తర్వాత వ్యక్తి ఎవరంటే ఎపఫ్రా అనబడినటువంటి వ్యక్తిని మనము లేఖనాల్లో చూడగలం. ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక 1వ పత్రిక 23-24 వచనాల్లో నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా అని చెప్పాడు. ఈ విషయాన్ని పౌలు గారు ఫిలోమానుకు చెబుతున్నాడు. ఎపఫ్రా అనబడినటువంటి వ్యక్తి నాతోటి ఖైదీ అని చెబుతున్నాడు. నేను ఎలాగైతే సంఖ్యలతో బంధింపబడి ఉన్నానో ఎపఫ్రా కూడా నాతోటి ఖైదీ అని చెప్పాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఎపఫ్రాను ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటిరి అని చెప్పుచున్నాడు. అంతేకాకుండా అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మల యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అని చెప్పుచున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో 12వ వచనంలో మీలో ఒకడును క్రీస్తు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. అంతేకాకుండా ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును ఇహోరపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. పౌలు గారు ఎపఫ్రాను తోటి యోధుడని, నాతోటి ఖైదీ అని, అంతేకాకుండా నా జత పనివాడని, అతను పరిచర్య నిమిత్తము ఎంతగానో ప్రయాసపడేటువంటి పరిచారకుడని, అంతేకాకుండా ఎపఫ్రా లవోదికయ వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థనలో పోరాడేటువంటి వ్యక్తిని పౌలు గారు తెలియచేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు ఎపఫ్రా గురించి అంటే ఫిలోమానుకు చెప్పాడు, కొలసీలకు చెప్పాడు,
అలాగనే లవోదికలో ఉన్నటువంటి సంఘానికి కూడా పౌలు గారు చెప్పడం మనం చూడగలము. అలాగనే క్రొత్త నిబంధన గ్రంథములో కొన్నిసార్లు కొంతమంది పేర్లు ఒక్కొక్కసారే మనము చూడగలము. అలాగనే ఈ ఆసియాకు చెందినటువంటి వ్యక్తుల్లో తుకీకు, తోఫ్రిము ఎలా ఉన్నాడో ఎఫ్నైటు కూడా ఉన్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 5వ వచనంలో ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడు ఎఫనైటుకు వందనములు. పౌలు గారు ఎఫనైటుని ఏమంటున్నా అంటే నా ప్రియుడు అంటున్నాడు. ఆయన ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్నాడని చెప్పుచున్నాడు. అంతేకాకుండా రోమాపత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో నాకు బంధువులను నా తోటి ఖైదీలైన అంద్రోనికును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. వీళ్ళెవరంటే అపోస్తులైనటువంటి పౌలు గారు. ఆయన ఏమంటున్నాడంటే వీరు నాకంటే ముందుగానే క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు, అపోస్తులలో వీరు ప్రసిద్ధికెక్కినటువంటి వారు. అంతేకాకుండా వీరు నాతోటి ఖైదీలుగా కూడా ఉన్నారు. ఎవరు వీళ్ళంటే పౌలు యొక్క బంధువులు, పౌలు కంటే ముందుగానే క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఏమయ్యారంటే పౌలుతోటి కూడా వాళ్ళు జైల్లో ఉన్నట్టు, ఖైదీలుగా ఉన్నట్లు పౌలు గారు తెలియచేస్తున్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 8వ వచనంలో అంప్లియతుకును వందనములు. 9వ వచనంలో నా జత పనివాడగు ఉర్బాకును స్టాకునకును వందనములు. 10వ వచనంలో అపెల్లే అరిస్టాబులు వందనములు. నా బంధువగు హేరోదీకును నార్కిసుకును వందనములు. 12వ వచనంలో ప్రభునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు. 14వ వచనంలో అసుంకృతికును ప్లెగ్నోకును హెర్మేకును పత్రోబకును హెర్మాకును వారితో కూడా ఉన్న సహోదరులు వందనాలు. 15వ వచనంలో పిలోలోకును యూలియాకును నేరేకును అతని సహోదరులను ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనాలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారికి చాలామంది బంధువులు ఉన్నారు. ఆ బంధువులందరూ కూడా క్రీస్తునందు ఉన్నారు. వాళ్ళల్లో అంద్రోనిక ఉన్నాడు, యూనియాక ఉన్నాడు. అలాగనే హేరోదీనుకు ఉన్నాడు, నార్కీస్ ఉన్నాడు. తర్వాత యాసోను కూడా తన బంధువు అని పౌలు గారు చెప్తున్నారు. మళ్ళా ఆయన బంధువులు పేర్లు కూడా పౌలు గారు అనేక మార్లు కొన్నిసార్లు వాళ్ళ బంధువుల పేర్లు కూడా మనం చూడగలం. అయితే వాళ్ళ బంధువుల పేర్లు అయినప్పటికీ కూడా వారు పౌలుకు జత పని వారైంది. వీరందరిని చూసినట్లయితే వీళ్ళల్లో కొంతమంది పౌలు యొక్క బంధువులు, పౌలు కంటే ముందుగానే క్రీస్తులో ఉన్నవారు. ఆ తర్వాత పౌలుతో కూడా వీరు జైల్లో ఉన్నటువంటి వారు, పౌలుతో కూడా ఖైదీలుగా ఉన్నటువంటి వారు. రోమాపత్రిక 16వ అధ్యాయం 21వ వచనంలో నా జత పనివాడగు తీమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు అను వారు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ పౌలు గారి యొక్క బంధువుల్లో తీమోతి వచ్చి జత పనివాడు, లూకియా, యాసోను, అలాగనే సోసిపత్రు అను వారు వందనములు చెప్పుచున్నారని పౌలు గారు స్పష్టంగా చెబుతున్నాడు. అంటే కొన్నిసార్లు గ్రంథంలో కొంతమంది పేర్లు ఒక్కసారే వ్రాయబడి ఉన్నాయి. అది రోమాపత్రిక చివరిలో కానీ, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చివరిలో కానీ, కొలసీలకు రాసిన పత్రిక చివరిలో కానీ, లేదంటే ఫిలోమానుకు రాసినటువంటి పత్రికలో చివరిలో కానీ, తీతుకు రాసినటువంటి పత్రికలో చివరిలో కానీ, తీమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక చివరిలో కానీ, వీరి పేర్లన్నీ ఎక్కువ ఎక్కడ కనపడతాయంటే పత్రికలలో చివరిలో పౌలు గారు కొంతమంది పేర్లు ఒక్కొక్కసారిగా చూడగలం.
కొంతమంది పేర్లు మనము అపోస్తుల కార్యం నుంచే చూడగలం. పౌలు యొక్క మొదటి ప్రయాణము, రెండో ప్రయాణము, మూడో ప్రయాణంలో నుంచే చూడగలము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరుడైన అపోలోను గూర్చి సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలని నేను అతన్ని చాలా బతిమాలుకుంటుని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనసు లేదు, వీలైనప్పుడు అతను వచ్చును. ఇక్కడ అపోలో గురించి పౌలు గారు చెప్తున్నారు. అపోలో అనబడినటువంటి సహోదరుని మీ యొద్దకు పంపవలనని నేను బతిమాలుకున్నాను కానీ అతను ఇప్పుడు వచ్చుటకు ఇష్టపడట్లేదు, అతను తనకు సమయం వీలు కలిగినప్పుడు వచ్చునని పౌలు గారు చెప్తున్నారు. తర్వాత మనము స్టెఫనులు ఇద్దరిని చూడగలము. స్టెఫను అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మొట్టమొదటి హతసాక్షి. హతసాక్షి అంటే సువార్త విషయంలో హతసాక్షి ఎవరంటే స్టెఫను. ఈ స్టెఫను కాకుండా మరి ఒక స్టెఫను మనము గ్రంథంలో చూడగలం. ఆయన ఎక్కడ చూడగలమంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనంలో, స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 17-18వ వచనంలో, స్టెఫను, ఫొర్మునాతు, అకయ్యు అను వారు వచ్చినందున సంతోషించుచున్నాను. మొదట ఉన్నటువంటి స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఈ స్టెఫను మరి ఒక స్టెఫను. అందుకే గ్రంథంలో ఇద్దరు స్టెఫన్లు ఉన్నారు. పౌలు గారు ఏమంటున్నా అంటే, స్టెఫను, ఫొర్మునాతు, అకయ్యు అనువారు వచ్చినందువలన నేను సంతోషించుచున్నాను అని చెప్తున్నాడు. అందుకని స్టెఫన్లు మనము ఇద్దరు స్టెఫన్లు చూడగలము. ఈ స్టెఫన్ ఎవరంటే పౌలుతోటి కలిసి పనిచేసినటువంటి పౌలు యొక్క జత పనివాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే తెర్తియు అనబడినటువంటి వ్యక్తిని మనం చూడగలము. ఈ తెర్తియు అనబడినటువంటి వ్యక్తి ఏమంటాడంటే, నేను రోమా పత్రిక వ్రాసి ఉన్నానని తెర్తియు చెప్పుచున్నాడు. మనం గ్రంథంలో చూసినట్లయితే పౌలు గారు రోమా పత్రిక వ్రాసేటప్పుడే అందరికీ శుభాభివందనములు అని చెప్పుచూ రోమా పత్రికను మనం చూడగలం. అయితే తెర్తియు ఏమంటున్నాడంటే, నేను ఈ యొక్క రోమా పత్రిక వ్రాసి ఉన్నానని రోమా పత్రిక 16వ అధ్యాయము 22వ వచనంలో తెర్తియను నేను ఈ పత్రిక వ్రాసి ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగనే తీమోతికి రాసిన 2వ పత్రికలో 4:20లో, ఎరస్తు కొరింథీలో నిలిచిపోయిన తోఫీము రోగైనందున అతన్ని మిలేతులో వదిలేసి వస్తుని. అయితే ఇక్కడ తెర్తియు అనేటువంటి పదము గ్రంథంలో మనం ఒకేసారి చూడగలం. ఈ మిగతా పత్రికల్లో కానీ లేదంటే పౌలు గారు తీమోతిని లేదంటే అరిస్టాబులు కానీ హేరోదియు కానీ నార్కీసు తర్వాత యూలియాను వీళ్ళందరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసేటప్పుడు ఎఫ్రోదితు ఎరస్తు వీళ్ళందరి పేర్లు చెప్పేటప్పుడు తెర్తియు పేరు పౌలు గారు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేయలేదు. తెర్తియును సహోదరుడు మీకు వందనములు చెప్పుచున్నాడు అని పౌలు గారు ఆ తెర్తియు అనేటువంటి పేరును జ్ఞాపకం చేయలేదు. కానీ రోమాపత్రిక 16వ అధ్యాయంలో తెర్తియను నేను ఈ పత్రిక రోమాపత్రిక వ్రాసినానని చెప్తున్నాను. దాని అర్థం ఏంటంటే పౌలుతోటి తెర్తియు సహాయపడినాడనే దాని యొక్క అర్థం. అంటే తెర్తియు ఆ పత్రిక రాసినాడని కాదు. తెర్తియు అనబడినటువంటి వ్యక్తి తన సొంత జ్ఞానం చేత ఆ పత్రిక వ్రాసినాడని కాదు, పౌలుకు సహకారుడుగా ఉండి ఆయన ఆ పత్రిక వ్రాసినట్లు మనం చూడగలం. తర్వాత వ్యక్తి ఒనేసిము అనేటువంటి వ్యక్తిని మనం చూడగలము. ఒనేసిము అందరికీ కూడా తెలుసు.
ఎందుకు మనకు ఒనేసిమ తెలుసంటే, ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక చదివితే, ఒనేసిమాను ఆ పత్రికలో మనము వ్రాసినటువంటి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలము. అయితే ఈయన ఒనేసిమ అనబడినటువంటి వ్యక్తి ఈ ఫిలోమానుకు పత్రిక రాయక మునిపే పౌలుతో ఒకప్పుడు ఈయన కూడా పౌలుతో ఈ వ్యక్తి ఒకప్పుడు పరిచర్యకి వెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఎక్కడ పరిచర్యకు వెళ్ళాడు అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఒనేసిమాను మీ యొద్దకు పంపుచున్నాను. ఒకప్పుడు ఒనేసిమ అనేటువంటి వ్యక్తి మంచి సువార్థికుడు, మంచి దైవజనుడు. పౌలు గారు ఒనేసిమాను కొలస్సీ పట్టణానికి పంపటం మనం చూడగలం. ఆ తర్వాత ఆయన ఒనేసిమ అరెస్ట్ కావటము, అతను జైల్లో ఉండటము, పౌలు గారు ఈ యొక్క ఒనేసిమాను బంధకంలో కన్నా నా కుమారుడని చెప్పడము, ఆ తర్వాత ఒనేసిమాను మళ్ళా పౌలు గారు ఫిలోమాన్ దగ్గరికి పంపడం మనం చూడగలము. ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక 11వ వచనంలో పౌలు గారు చెప్పేటువంటి మాటల్లో, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడును నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇంతకు మునుపు ఒనేసిమ ఉన్నాడు. ఒనేసిమాను పౌలు గారు కొలసీ పట్టణానికి పరిచర్యకు పంపించినటువంటి వ్యక్తి. అయితే కొన్ని కారణముల వల్ల ఒనేసిమ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటము మనం చూడగలం. అప్పుడు పౌలు గారు కూడా అరెస్ట్ అయినప్పుడు మరలా ఈ ఒనేసిమ పౌలు గారు ఒనేసిమాను సరిచేసి ఫిలోమాన్ దగ్గరికి పంపించాడు. ఫిలోమాన్ దగ్గరికి పంపించినప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా ఫిలోమాను, ఒకప్పుడు నీకును నాకును నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు మాత్రము నీకును నాకును ప్రయోజనకరమైనటువంటి వాడు. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను అని పౌలు చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు ఇద్దరికీ పనికిరానటువంటి వ్యక్తి ఇప్పుడు పౌలు దగ్గరికి పంపుచున్నానని చెప్తున్నాడు. తర్వాత వ్యక్తిని మనం చూస్తే, బర్షబాను మారు పేరు కలిగినటువంటి యూదా అనబడినటువంటి వ్యక్తిని మనం చూడగలం. ఈయన పేరు ఏంటంటే బర్షబా. ఈయన పౌలు యొక్క రెండో ప్రయాణంలో ఈ బర్షబా అనబడినటువంటి యూదాను, సీలను, వీళ్ళిద్దరిని కూడా చూడగలం. అంత్యోకయలో ఉన్నటువంటి సంఘము ఏదైతే ఉందో, విగ్రహములకు బలి అర్పించినవి తినటము, జారత్వము చేయుచున్నప్పుడు బర్షబాను మారు పేరు కలిగినటువంటి యూదాను, సీలయును సంఘ పెద్దలు ఒక పత్రిక రాసి వీరిద్దరిని అంత్యోకయకు పంపడం చూడగలం. ఈయన పేరు ఏంటంటే బర్షబాను మారు పేరు గల యూదా. బైబిల్ గ్రంథంలో యూదా అనబడిన యూదా పత్రిక కూడా మనం చూడగలం. యూదా పత్రిక అనేది ఈ తర్వాత విషయాన్ని మనం తెలియచేయగలం, యూదా ఎవరు అనేది. అలాగే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు సహోదరులలో ముఖ్యుడైన బర్షబాను మారు పేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్షబాతోనూ అంత్యోకయకు పంపుట యుక్తమని అపోస్తులులకును పెద్దలకును సంఘం అంతటికి తోసెను. అయితే యూదయు సీలయు అంత్యోకయ వారును పెద్దల చేతను అపోస్తుల చేతను నిర్ణయింపబడి పంపబడుట. వాళ్ళు వచ్చి బోధించారు. ఏమని బోధించారంటే, యూదా సీలయు విగ్రహములు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలనని బోధించుటకూడదని యూదయు సీలయు అంత్యోకయకు వచ్చి శిష్యులకు సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. ఏదైతే అపోస్తులు, సంఘ పెద్దలు బర్షబా అనబడినటువంటి యూదాను, సీలయును అంత్యోకయకు పంపి ఏదైతే పత్రిక ఇచ్చారో ఆ పత్రిక తీసుకొని వచ్చి అంత్యోకయలో ఇచ్చి
వీరేం చేశారంటే అక్కడ బోధించారు. ఏం బోధించారంటే, గొంతు పిసికి చంపిన దానిని మీరు తినకూడదు. జారత్వానికి దూరముగా ఉండాలి. అలాగే విగ్రహములకు అర్పించిన వాటిని గాని, రక్తము గాని మీరు తినకూడదని బర్షబాను మారుపేరు గల యూదా అన్నటువంటి వ్యక్తి పౌలు యొక్క రెండో ప్రయాణంలో అంతియోకయలో వీరిని చూడగలం. అంతియోకయ అంటే అంతియోకయలు రెండున్నాయి. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నటువంటి అంతియోకయ వేరు. పౌలు యొక్క రెండో ప్రయాణంలో ఫిల్సిదేనియాలో ఉన్నటువంటి అంతియోకయ వేరు. ఫిల్సిదియా అనే దేశంలో ఉన్నటువంటి అంతియోకయ వేరు. అంతియోకయలు రెండు మనం చూడగలం. అయితే వీళ్ళు ఏ అంతియోకయకు వచ్చారు అంటే, అపోస్తులు మొదట ఏ అంతియోకయలో నుంచి పంపబడి ఉన్నారో ఆ అంతియోకయకు రాలేదు, మరి ఒక అంతియోకయకు వచ్చారు వీళ్ళు. సో అందుకని బర్షబా అనబడినటువంటి యూదా వ్యక్తిని మనం చూడగలం. తర్వాత బర్నబాను చూడగలం బైబిల్ గ్రంథాల్లో. బర్నబా అనబడినటువంటి వ్యక్తి ఎవరంటే, ఈయన ఒక లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 30వ వచనంలో చూడగలం. అంతేకాదు బర్నబాలో ప్రభు పని కొరకు పొలమును ఇండ్లను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినటువంటి వ్యక్తి. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36, 37 వచనాల్లో. అలాగే అతను విశ్వాసములను బలపరిచేటువంటి వ్యక్తి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 27 వచనం. విశ్వాసముల గురించి మరింతగా చెప్పువాడు. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 28వ వచనం. విశ్వాసులను హెచ్చరించేవాడు. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 22, 23 వచనాల్లో. ఈయన పౌలు అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో సంఘాన్ని హింసపెట్టిన తర్వాత, ఆ తర్వాత పౌలు గారు మళ్ళా తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు, సొంత ఊరు అనగా తార్సు అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు, బర్నబా పౌలును సౌలును కనుగొని ఆయన్ను అంత్యోకయకు తీసుకొని వచ్చాడు. పౌలును అంత్యోకయకు తీసుకొచ్చింది ఎవరంటే బర్నబా. అందుకే బర్నబా లేవీయుడు, ఆయన ఒక దాతృత్వము కలిగినటువంటి వ్యక్తి. పౌలు మొదటి ప్రయాణము, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం చేయటానికి గల కారణం ఏంటంటే, పౌలు గారు సంఘాన్ని హింసపెట్టాడు. దమస్కో పట్టణంలో యేసే దేవుని కుమారుడని చెప్పాడు. ఆ యేసే క్రీస్తుని దుష్టాంతరము కలుగునట్లు లేఖనములు ఎత్తి చూపించాడు. ఆ తర్వాత పౌలు గారు ఎక్కడికి ఉన్నాడు అంటే, తన సొంత ప్రదేశానికి వెళ్ళాడు. తన సొంత ప్రదేశమైనటువంటి తార్సు పట్టణానికి వెళ్తే, అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో బర్నబా వెళ్ళి పౌలును కనుగొని తీసుకొని వచ్చాడు. తార్సు నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడంటే అంత్యోకయకు తీసుకొని వచ్చాడు. పౌలు బర్నబా వారిద్దరూ మొదటి ప్రయాణం చేయక మునుపు వారు అంత్యోకయలో 1 సంవత్సరము కలిసి ఉండి అనేకులను శిష్యులుగా చేశారు. అంత్యోకయలో సంఘము విస్తరింపజేయటానికి పౌలు గారు, బర్నబా వాళ్ళిద్దరూ కలిసి 1 సంవత్సరము అనేకులను శిష్యులను తయారు చేసిను అని వ్రాయబడింది గ్రంథంలో. మనం చూసినట్లయితే బర్నబా అనబడినటువంటి వ్యక్తి పౌలును కనుగొని అంత్యోకయకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా చూడగలం. అంతేకాకుండా ఈయన విశ్వాసులను హెచ్చరించేటువంటి వ్యక్తి. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 22, 23 వచనాలు. తర్వాత పరిచర్య నిమిత్తము పంపబడినవాడు. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 22వ వచనంలో. పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 24వ వచనము. సంఘములో సత్పురుషులుగా ఉన్నవాడు. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 24. పౌలును వెదుటకు తార్సుకు వెళ్ళి అంత్యోకయకు తీసుకొచ్చినవాడు. అపోస్తల కార్యం 11:25. జనులను ప్రభు పక్షమున చేర్చుటకు ప్రయత్నం చేసినవాడు. అపోస్తల కార్యం 11:24. మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడిన వారి లిస్టులో ఉన్నవాడు. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26 వచనంలో అంత్యోకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ లిస్టులో ఎవరున్నారు అంటే బర్నబా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే అంత్యోకయలో ఆయన సంఘము కోసము అభివృద్ధి చెందటానికి
ఎంతగానో ప్రయాసపడినటువంటి వ్యక్తి. అంతేకాదు ఈయన సొంత ప్రదేశం ఏంది అంటే, బర్నబా యొక్క సొంత ప్రదేశము కుప్ర పట్టణానికి చెందిన లేవీయుడు. తన ఆస్తి కలిగినటువంటి వాడు. పొలమును, ఇండ్లు అంటే నాకు ఇల్లు వద్దని చెప్పేసి ఇల్లును కూడా అమ్మేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు బర్నబా ఇల్లు అమ్మాడంటే ఇంట్లో ఎక్కడుండాలి ఆయన? పొలమును, ఇండ్లును అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినటువంటి వ్యక్తి. పరిచర్య నెరవేర్చువాడు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 25వ వచనం. బోధకుడిగా పిలువబడినవాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 1వ వచనం. ప్రభు పని కొరకు ప్రత్యేకపరచబడినవాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 2వ వచనం. దేవుని వాక్యము ధైర్యముగా బోధించేవాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 46వ వచనం. అన్యజనులకు వెలుగుగా ఉన్నవాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 47వ వచనం. ప్రభు పని నిమిత్తము హింసింపబడినవాడు. పౌలు ఒక్కడే కాదు. పౌలు బర్నబాను సంఘ పెద్దలు అంత్యోకయలో నుంచి పంపించినప్పుడు పౌలును బర్నబాను హింస పెట్టినప్పుడు ఆ హింసలో కూడా ప్రభు నిమిత్తము హింసింపబడినటువంటి వ్యక్తి. అలాగే పౌలు మొదట ప్రయాణము తీసుకువెళ్ళినవాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1-6. పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిన పట్టణమునకు వెలుపలికి అతను ఈడ్చుకొని పోయినప్పుడు బర్నబా పౌలుతో కూడా ఉన్నటువంటి వ్యక్తి. పౌలును రాళ్లతో కొట్టి చనిపోయాడని పట్టణానికి ఈడ్చుకొని వెళ్ళిపోయినప్పుడు బర్నబా అక్కడ పౌలుతో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడగలం. అలా అంతేకాకుండా అపోస్తల కార్యం 14:22లో శ్రమ అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని హెచ్చరించువాడు, సంఘములో పెద్దలను ఏర్పరిచినటువంటి వ్యక్తి. ఇది బర్నబా యొక్క చరిత్ర మనం చూడగలం. అయితే ఆ తర్వాత రెండో ప్రయాణానికి వచ్చేసరికి పౌలు బర్నబా వారిద్దరికీ వాదోపవాదనలు జరగటము మనం చూడగలం. 15వ అధ్యాయంలో వాదోపవాదన జరిగినప్పుడు బర్నబా తన అల్లుడైనటువంటి మార్కు అనబడిన యోహాను వెంటబెట్టుకొని కుప్రాకి వెళ్తే పౌలు సీలయును ఏర్పరచుకొనిను తన రెండో ప్రయాణానికి తీసుకెళ్ళాడు. వాళ్ళు విడిపోవటానికి గల కారణం ఏంటంటే మార్కు అనబడినటువంటి యోహాను పౌలును పంపులియా దగ్గర వదిలిపెట్టి అతను జెరూషలేముకి వెళ్ళిపోయినప్పుడు అతను మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు మనతో ఉండటానికి అవసరం లేదని పౌలు గారు చెప్పినప్పుడు వారిద్దరి మధ్య వాదోపవాదనలు ఉండటం వలన పౌలుతో అంటే రెండో ప్రయాణానికి కూడా మార్కుని ఎంటబెట్టుకొని వెళ్దామన్నప్పుడు పౌలు ఒప్పుకోనప్పుడు బర్నబా ఏం చేశాడంటే మార్కుని ఎంటబెట్టుకొని కుప్రకి వెళ్ళిపోయాడు. సో బర్నబా అనబడినటువంటి వ్యక్తి ఒక లేవీయుడై ఉండి గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. ఇది బర్నబా యొక్క చరిత్ర. ఆ తర్వాత మనం ఇంతకు మునుపు స్తెఫను అనబడినటువంటి వ్యక్తిని మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో చూసాము. అంటే గ్రంథంలో ఇద్దరు స్తెఫనులు ఉన్నారు. అయితే పరిచారకుడు అనబడినటువంటి స్తెఫను ఉన్నాడు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 8వ వచనంలో స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. స్తెఫను ఉన్నాడు. ఈయన ఎవరంటే పరిచారకుడు. అంతకు మునుపు ఈయన ఎప్పుడు కూడా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయలేదు. అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా మాత్రమే ఈయన అద్భుతాలు, సూచక్రియలు చేయటము చూడగలము. ఆ తర్వాత స్తెఫను మంచి జ్ఞానము కలిగినటువంటి వాడని అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 30వ వచనంలో చూడగలము. ప్రజలకు అతని ముఖము దేవదూత ముఖము వలె కనపడిన అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 35వ వచనంలో అబ్రహాము మొదలుకొని సలోమాను వరకు అందరిని గురించి వారికి బోధించినటువంటి వ్యక్తి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 1-50 వచనాలు మనం చదువుకున్నట్లయితే పౌలు గారు కానీ పేతురు కూడా పెంతెకోస్తు పండగ దినమున చరిత్ర మొత్తం చెప్పలేదు. పౌలు తన రెండో ప్రయాణంలో కూడా దావీదు మొదలుకొని మోషే కానించి చెప్పాడు కానీ ఇజ్రాయేలీలకు. కానీ ఈయన
అబ్రహాము మొదలుకొని, పితరుడైనటువంటి అబ్రహాము మొదలుకొని సిలువ వేయబడిన క్రీస్తు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచి ఉన్నానని చరిత్ర మొత్తం చెప్పినప్పుడు, చరిత్ర మొత్తము చెప్పినటువంటి వ్యక్తి. అంటే అబ్రహాము మొదలుకొని, ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు, యాకోబు మొదలుకొని, అలాగనే ఆయన యొక్క సంతానం ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసత్వము, ఆ తర్వాత మోషే దగ్గర నుంచి, మోషే తర్వాత ఆయన దావీదు, సలోమాను, చరిత్ర మొత్తము కూడా వారికి చెప్పినటువంటి వ్యక్తి స్తెఫను. అంతేకాకుండా ఖండించినటువంటి వ్యక్తి స్తెఫను. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనంలో, మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుట అని చెప్పిన. క్రీస్తును హత్య చేసిన వారైనని బోధించాడు. మీరు క్రీస్తును హత్య చేశారని వాళ్ళకు ముక్కుసూటిగా చెప్పినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈయన పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 55వ వచనంలో, దేవుని మహిమను, యేసును దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూసినవాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 55. ప్రభువును గూర్చి మొర్రపెట్టాడు, కేకలు వేశాడు. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 59వ వచనంలో, ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని యేసు ప్రభువును అడిగినటువంటి వ్యక్తి. ఎందుకు అడిగాడు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చున్నాడు అన్నటువంటి విషయాన్ని చూసినటువంటి వ్యక్తి తండ్రికి మొర్రపెట్టలేదు. తండ్రి, నీ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు నీ కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని తండ్రిని మొర్రపెట్టి అడగలేదు, కానీ ప్రభువును గూర్చి మొర్రపెట్టాడు. ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని. ఎందుకు ప్రభువును ఆత్మను చేర్చుకోమని ఈయన మొర్రపెట్టాడంటే, పరలోకంలోను భూలోకంలోను సర్వ అధికారము ప్రభువుకి ఇవ్వబడి ఉన్నది కనుక ప్రభువును గూర్చి మొర్రపెట్టినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మరణ సమయంలో మోకాళ్ళు వంచి ఈ పాపము వారి మీద మోపకమని గొప్ప శబ్దంతో పలికినటువంటి వ్యక్తి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 6వ వచనంలో, మొట్టమొదటి హతసాక్షి క్రీస్తునందు నిద్రించినటువంటి వ్యక్తి ఎవరంటే స్తెఫను. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 60వ వచనం. అందుకని గ్రంథంలో ఇద్దరు స్తెఫనులు ఉన్నారు. పౌలు జతపనివాడైన స్తెఫను ఉన్నాడు, పరిచారకుడైనటువంటి స్తెఫను మనం చూడగలం. ఈయన మొట్టమొదటి హతసాక్షి. ఈయనకున్నటువంటి క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవటం జరిగింది. ఆ తర్వాత యాసోను అనబడినటువంటి ఒక దైవజనుడిని మనం చూడగలము. ఈ యాసోను ఎవరంటే, పౌలు యొక్క రెండో ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో పౌలు యొక్క బంధువు అయినటువంటి యాసోను. ఈయనను గురించి పౌలు గారు రోమాకు తెలియచేశాడు, నా బంధువు అని. రోమాపత్రిక 16వ అధ్యాయము 21వ వచనంలో, నా జత పనివాడగు తిమోతి, నా బంధువగు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారు మీకు వందనములు చెప్పుచున్నారు అని పౌలు గారు చెప్పారు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 5వ వచనంలో, యూదులు మత్సరపడి పనిపాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. పౌలు గారు తన రెండో ప్రయాణంలో ఈ యొక్క యాసోను ఇంటి దగ్గరికి వెళ్ళాడు. యాసోను ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పని బాట లేకుండా యూదులు ఈ యాసోను ఇంటి మీద పడి వారిని సభ ఎదుటకు తీసుకొచ్చారు. అప్పుడు వ్రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 6వ వచనంలో, అయితే వారు కనబడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి. ఇప్పుడు ఎవరు కనపడలేదు అంటే పౌలు కనపడలేదు. మళ్ళీ పౌలు కనపడకపోయినప్పుడు ఏం చేశారంటే, పౌలు యొక్క బంధువు అయినటువంటి యాసోన్ను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి వీళ్ళు ఏమన్నారంటే, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. వీరికి భూలోకమును తలక్రిందులు చేయవారు, వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారనేటువంటి లిస్టులో యాసోన్ను మనము చూడగలము.
అయితే యాసోను పౌలును చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడంటే పౌలు కంటే ముందే ఈయన క్రైస్తవుడయ్యాడు. పౌలు కంటే ముందుగానే దేవుని సేవలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే పౌలు ఈ యొక్క గొడవ జరిగినప్పుడు ఆయన కనిపించకపోవటం వల్ల ఆ తర్వాత ఆయన పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. ఆ తర్వాత పౌలును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అపోస్తల కార్యం 17వ అధ్యాయం 9వ వచనంలో యాసోను పౌలుకు జామీన ఉండి అతన్ని విడిపించెను. జామీన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం ఏందంటే బెయిల్ అనమాట. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఇవ్వాలంటే ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారము 10,000 షూరిటీ, 20,000 షూరిటీ పెట్టి నీకు తెలిసిన పలాని వ్యక్తి నాకు తెలుసు అని గ్యారంటీ ఇవ్వాలి. షూరిటీ అంటే ఒకవేళ అతను కోర్టుకు అటెండ్ కాకుంటే దానికి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకొని వస్తామనే దానికే జామీన్. అయితే ఆ కాలంలో జామీను ఉండాలి అంటే సొంత బంధువులు మాత్రమే రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అందుకని ఇక్కడ యాసోను పౌలు అరెస్ట్ అయినప్పుడు బంధించినప్పుడు యాసోను జామీను ఉండి షూరిటీలు ఉండి ఆయన బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినట్లు మనం చూడగలము. ఆ తర్వాత అకుల్ల ప్రిస్కిల్లను చూడగలం. అకుల్ల ప్రిస్కిల్ల వీరు మంచి దైవజనులుగా మనం చూడగలము. పౌలు యొక్క తన 3వ ప్రయాణంలో అకులయు ప్రిస్కిల్లను కనుగొన్నాడు. ఎప్పుడు కనుగొన్నాడంటే తన 3వ ప్రయాణంలో కనుగొన్నాడు. అపోస్తల కార్యం 18వ అధ్యాయము 1వ వచనంలో అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్ల అను ఒక యూదుని అతని భార్య ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. అకుల్ల ఎవరంటే పురుషుడు, ప్రిస్కిల్ల యొక్క భర్త. వీళ్ళు యూదులు. వీళ్ళ దగ్గరికి పౌలు గారు తన 3వ ప్రయాణంలో వెళ్ళినప్పుడు వీరి దగ్గరికి వెళ్ళి వీరిని కనుగొన్నాడు. అయితే అప్పటికి అకులయు ప్రిస్కిల్లయు ఎవరంటే క్రైస్తవులు. పౌలు తన 3వ ప్రయాణానికి ముందుగానే వీళ్ళు ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథీకి వచ్చినప్పుడు అప్పటికి వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు అకులయు ప్రిస్కిల్లయు. మనం అకులయు ప్రిస్కిల్లయును చూసినట్లయితే వాళ్ళు పౌలు గారితోటి సిరియాకు కూడా వెళ్ళారు. పౌలును అనేక మార్లు ఆదరించారు. అంతేకాదు అకులయు ప్రిస్కిల్ల అనబడినటువంటి వాళ్ళు అలెగ్జాండర్ అనబడినటువంటి వ్యక్తికి లేఖనాలను కూడా నేర్పించినటువంటి వ్యక్తులు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 18వ వచనంలో ప్రిస్కిల్ల అకుల్లను వారు పౌలుతో కూడా సిరియాకు వెళ్ళెను. పౌలుతో కూడా వీళ్ళు సువార్త విషయంలో వెళ్ళినటువంటి వ్యక్తులు. అందుకే తిమోతి దగ్గరకు వచ్చేసరికి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిపోరు ఇంటి వారికి వందనములు చెప్పమని పౌలు గారు చెప్పాడు. అంటే అకులయు ప్రిస్కిల్ల అనేటువంటి వాళ్ళు ఎవరంటే అకుల్ల ప్రిస్కిల్ల వారిద్దరు భార్యాభర్తలు అయినప్పటికీ పౌలు యొక్క జత పనివాడని పిలువబడ్డాడు. అంటే క్రొత్త నిబంధనలు ఎంతమంది దైవజనులు ఉన్నారంటే అనేక మంది దైవజనులు ఉన్నారు. ఎప్పుడు చూసిన పేతురు, పౌలు, యాకోబు, యోహాను, యూదా, బర్నబా కాదు అనేక మంది క్రొత్త నిబంధనలో దైవజనులు పౌలు కంటే ముందు నుంచి పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. మొదట సంఘము ప్రారంభించబడిన తర్వాత 8వ అధ్యాయంలోనే చెదిరిపోయి సువార్త ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. అపోస్తులు మొట్టమొదట సువార్త ప్రకటిస్తే ఆ తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి సంఘము చెదిరిపోయి సంఘానికి గొప్ప హింస కలుగుట వలన చెదిరిపోయి అనేకులు సువార్త ప్రకటించడం మనం చూడగలం. ఆ చెదిరిపోయినటువంటి వారిలోనే అకులయు ప్రిస్కిల్లగా మనం ఆలోచించగలము. ఆ తర్వాత ఫిలిప్ అనబడినటువంటి పరిచారకుని మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 2 ఫిలిప్పులు ఉన్నారు. ఒక వ్యక్తి అపోస్తలుడైనటువంటి ఫిలిప్పు,
ఆ వ్యక్తిని అపోస్తులైనటువంటి ఫిలిప్పు గురించి మనము గ్రంథంలో చూడలేము. ఒకే చోట రాయబడింది అపోస్తులుల పేర్లల్లో ఆయన పేరు ఉండటము మనం చూడగలం కానీ, తర్వాత ఆయన పరిచర్య ఎక్కడ ప్రారంభించాడు, ఎక్కడ చేశాడనే విషయము మనకు తెలియదు. మళ్ళీ ఫిలిప్పు ఎవరు అంటే, చెదరిపోయినటువంటి వ్యక్తుల్లో అపోస్తుల యొక్క హస్తనిక్షేపణ ద్వారా కృపావరాలు పొందినటువంటి వ్యక్తుల్లో పరిచారకుడైనటువంటి ఫిలిప్పు. ఈయన ఫిలిప్ అనబడినటువంటి వ్యక్తి సంఘము ఎప్పుడైతే చెదిరిపోయిందో అపోస్తుల కార్యంలో, ఈయన చెదిరిపోయినటువంటి వారిలో చెదిరిపోయి సమరయ పట్టణానికి వెళ్ళిపోయాడు. సమరయ పట్టణానికి వెళ్ళి ఈయన సమరయులకు సువార్త ప్రకటించాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 5వ వచనంలో. అంతేకాకుండా ఫిలిప్పు సూచక క్రియలను మహత్కార్యములు చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా 6వ అధ్యాయంలో అతను చెప్పిన మాటలందు సమరయులు లక్ష్యం ఉంచెను. ఆయన చెప్పినటువంటి మాటలు వారు విన్నారు. అంతేకాకుండా 7-8 వచనాల్లో అనేకమైనటువంటి దెయ్యములను వెళ్ళగొట్టాడు. సూచక్రియలను మహత్కార్యములను చేసి ఉన్నాడు. 12వ వచనంలో దేవుని రాజ్యంను గుర్చి యేసుక్రీస్తు నామమును గుర్చి సువార్తను ప్రకటించి సమరయులు బాప్తీసం పొందారు. ఈయన సమరయులకే కాకుండా ఫిలిప్పు నపుంసకుడికి కూడా బాప్తీసం ఇచ్చాడు. నపుంసకుడికి ఎలా బాప్తీసం ఇచ్చాడంటే, గాజా నుంచి నపుంసకుడు జెరూసలేముకి వెళ్ళేటప్పుడు ప్రభు దూత ఫిలిప్పుకి ఏమని చెప్పిందంటే, నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి రథమును కలవమని చెప్పాను. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 30వ వచనంలో. పరిచర్య నిమిత్తము పరిగెత్తినవాడు ఫిలిప్పు నపుంసకుడికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. 8వ అధ్యాయము 36-38 వచనాల్లో నపుంసకుడికి బాప్తీసం ఇచ్చినటువంటి వ్యక్తి ఫిలిప్పు. అంతేకాకుండా ఈయన కుమార్తెలు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు గారు వచ్చేసరికి ఈ ఫిలిప్పు ఇంటికి కూడా వెళ్ళటం మనం చూడగలము. ఫిలిప్పు ఇంటికి వెళ్ళి ఆయన కుమార్తెలు ప్రవచించువారై ఉన్నారు. ఫిలిప్పు ఎప్పుడు క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి అంటే మొదటి శతాబ్దంలో పెంతుకోస్తు పండగ దినమున క్రైస్తవులు అనబడిన వారిలో ఫిలిప్పు ఉన్నటువంటి వ్యక్తి. ఫిలిప్పు మొదటి శతాబ్దం 2వ అధ్యాయంలో క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి. 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈయన సంఘములో పరిచారకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, పరిచర్య చేసేవాళ్ళు. ఆ తర్వాత అపోస్తులు హస్తనిక్షేపణ చేసి కృపావరాలు పొంది ఈయన ఒక సువార్థికుడిగా ఉండి సమరయులకును అలాగే నపుంసకుడికి బాప్తీసం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. అందుకని ఫిలిప్పులలో ఇద్దరు ఉన్నారు. ఒక వ్యక్తి అపోస్తులైన ఫిలిప్పు ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే పరిచారకుడైనటువంటి ఫిలిప్పు. అపోస్తులు హస్తనిక్షేపణ చేసినటువంటి వారిలో 7 వ్యక్తులు ఉంటే మిగతా 4 ఎక్కడ ఉన్న విషయం మనకు తెలియదు. కానీ ఫిలిప్పు స్తెఫను చూస్తాము. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నికోలోయతు. ఈ వ్యక్తి సత్యములో నుంచి తొలగిపోయి భ్రష్టుడైపోయినటువంటి వ్యక్తిగా మనం చూడగలము. భ్రష్టుడు అంటే తప్పు బోధలో పడిపోయాడని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, అటువలే నికోలోయతు బోధను గురించిన వారు నీలో ఉన్నారు. ఈ నికోలోయతు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, పరిచారకులలో ఈ వ్యక్తి కూడా, నికోలోయతు అనే వ్యక్తి కూడా మనం చూడగలం. అంటే అపోస్తులు ఎవరినైతే హస్తనిక్షేపణ చేశారో హస్తనిక్షేపణ చేసినటువంటి వ్యక్తుల్లో ఈ వ్యక్తిని మనము చూడగలము. అందుకని అకుల ప్రిస్కిల ఉన్నారు, యాసోను ఉన్నాడు, ఫిలిప్పు ఉన్నాడు, నికోలోయతు ఉన్నాడు. అంతేకాకుండా అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అననీయులు 2 ఉన్నారు. అననీయ సప్పీర భార్యాభర్తలు అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో చనిపోయిన అననీయ ఉన్నారు. అననీయ అనబడినటువంటి ఒక ప్రధాన యాజకుడైనటువంటి అననీయ మనం చూడగలము. అననీయ అనబడినటువంటి వ్యక్తి యాజకుని కూడా మనము బైబిల్ గ్రంథంలో చూడగలము. అలాగనే ప్రభు యొక్క శిష్యుడైనటువంటి అననీయ ఉన్నాడు.
ఈ ప్రభు యొక్క శిష్యుడైనటువంటి అననీయ పౌలు గారికి బాప్తీసం ఇచ్చినటువంటి వ్యక్తి. మరి ఈ అననీయ ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే దమస్కులో ఉన్నటువంటి పట్టణంలో కాపురము చేసేటువంటి ఈయన. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువు దర్శనమందు అననీయ అని పిలిచాడు. 11వ వచనంలో ప్రభు దర్శనమందు పిలిచినప్పుడు ఇదిగో నేను ఉన్నాను ప్రభు అని చెప్పాడు. 13వ వచనంలో అననీయ సౌలు పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని చెప్పాడు. ప్రభు చెప్పాడు, ఈ యొక్క దమస్కు అను పట్టణంలో సౌలనబడిన ఒక పడుచువాడు అనగా ఒక యవనస్తుడు ఉన్నాడు, నీవు వెళ్ళి అతని గురించి విచారణ చేయమని చెప్పాడు. మళ్ళీ ప్రభు ఏమైతే చెప్పాడో అననీయకు ఆయన అలాగనే వెళ్ళాడు. వెళ్ళి ఈయనను గురించి విచారణ చేశాడు. ఎవరిని గురించి విచారణ చేశాడంటే సౌలు గురించి విచారణ చేసి మళ్ళా ఈయన ప్రభువుకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ప్రభువా, సౌలు అనబడినటువంటి వ్యక్తి నేను కనుగొన్నాను. ఈయన ఈ దమస్కులో ఉన్నటువంటి వారందరినీ కూడా హింస పెట్టేవాడు. అలాగే నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ ఆయన బంధించేటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రభువుకు చెప్పాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 24వ వచనంలో. అంటే ప్రభువు ఎవరికి చెప్పాడు? క్రీస్తు ప్రభు అంటే అననీయకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏమని? సౌలనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు, నీవు విచారించి కనుగొను అతను ఎటువంటి వ్యక్తి అన్నప్పుడు అననీయ కనుగొన్నాడు. కనుగొని అతను ఏదైతే చేశాడో ఆ విషయాన్ని క్రీస్తు ప్రభు వారికి చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు వారు అననీయను సౌలు దగ్గరికి పంపించాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అననీయను సౌలు యొద్దకు పంపుట, సౌలు దృష్టి పొందినట్లు అననీయ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత సౌలు కన్నుల వంటి పొరలు వంటివి రాలి దృష్టి పొందాడు. అననీయ సౌలుకి బాప్తీసం ఇచ్చాడు. అంటే పౌలు గారికి ఎవరు బాప్తీసం ఇచ్చారు అంటే అననీయ బాప్తీసం ఇచ్చాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనంలో, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో ఆయనకున్నటువంటి కన్నులకు ఉన్నటువంటి పొరలు రాలిపోయినాయి. 17వ వచనంలో సౌలు దృష్టి పొందినట్లు అననీయ ప్రార్థన చేశాడు అనేటువంటి విషయాన్ని చూడగలం. ఇక్కడ అననీయ అనబడినటువంటి వ్యక్తి దమస్కో పట్టణంలో కాపురం చేయొచ్చు, దమస్కులో ఈయన పరిచర్య చేయుచున్నాడు. అందుకే పౌలు గారు దమస్కు పట్టణానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? జెరూషలేములో నుంచి దమస్కు పట్టణానికి వెళ్ళి ఈ దమస్కు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను జెరూషలేముకు తీసుకొని వచ్చాడు. అంటే దమస్కు పట్టణానికి వెళ్ళి జెరూషలేముకు తీసుకువచ్చి వారిని బంధించి చంపేసేటువంటి వ్యక్తి. మళ్ళీ అననీయ ఎవరు అంటే అననీయ దమస్కులో ఉన్నటువంటి మొదట 8వ అధ్యాయంలో సంఘమునకు హింస కలిగినప్పుడు చెదిరిపోయినటువంటి వ్యక్తుల్లో అననీయ ఒకడు. ఈ అననీయ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే చెదిరిపోయినటువంటి వ్యక్తుల్లో ఈయన దమస్కు పట్టణానికి వెళ్ళాడు. దమస్కు పట్టణంలో అనేక మంది శిష్యులు ఉన్నారు. అంటే అనేక మంది శిష్యులు అంటే క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవులను హింస పెట్టడానికే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు జెరూషలేం నుంచి దమస్కు అనే పట్టణానికి వెళ్ళాడు. అందుకని అననీయ గురించి మనం తెలుసుకోవాలి. అననీయ అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో 3 అననీయులు ఉన్నారు. యాజకుడైనటువంటి అననీయ ఉన్నాడు, అననీయ సప్ఫీరా, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో చనిపోయినటువంటి అననీయ ఉన్నాడు, ప్రభు యొక్క శిష్యుడైన దైవజనుడైన అననీయ. అననీయ ఎవరంటే ఆయన దమస్కులో కాపురం ఉంటున్నటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు. పౌలు కంటే ముందుగానే పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడగలం. తర్వాత వ్యక్తి మనము మార్కును చూడగలం. మార్కు అనబడినటువంటి వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి. ఈయన ప్రభువును చూసినటువంటి వాడు. యవన కాలంలోనే ప్రభువును చూసినటువంటి వ్యక్తిగా చూడగలం. ఈయనకున్నటువంటి చరిత్ర ఏంటంటే మార్కు సువార్తనే రాసినటువంటి వ్యక్తి. మార్కు పౌలును బర్నబాను కాదనే మొదటి ప్రయాణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి
తిమోతి పత్రికలు రాయలేదు కానీ, తీతు పత్రికలు రాయలేదు కానీ, మార్కు సువార్త వ్రాసినటువంటి గొప్ప వ్యక్తి ఈయన. మార్కు సాధారణమైన వ్యక్తి కాదు. మార్కు సువార్తనే రాశాడు. అయితే వీళ్ళ మార్కు యొక్క తల్లి పేరు మరియ. మార్కు యవ్వన కాలంలో ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే ప్రభువును చూసినటువంటి వ్యక్తి ఈయన. ప్రభువును చూసినటువంటి వ్యక్తి. అపోస్తల కార్యం 12:24 బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కును మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. 13:12 పౌలు యొక్క మొదటి ప్రయాణంలో మార్కు పౌలుతో కూడా ఉండుట. 13:13 పౌలు బర్నబాను పెర్గే దగ్గర వారిని వదిలిపెట్టి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. మార్కు విషయంలో పౌలు బర్నబా గొడవపడ్డారు. అపోస్తల కార్యం 15:39 బర్నబాకు మార్కు మేనల్లుడు కావడంతో బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్ర అనే తన సొంత ప్రదేశానికి వెళ్ళాడు. బర్నబా మార్కును వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. మార్కు కొన్ని దినములు ఎక్కడ ఉన్నాడంటే పేతురు దగ్గరకు కూడా వెళ్ళాడు. పేతురు దగ్గర పరిచర్య చేసినటువంటి వ్యక్తుల్లో మనము ఇంతకు మునుపు మొదటిగా చెప్పినటువంటి విషయాల్లో సిల్వాను చూడగలం. సిల్వాను పేతురు సిల్వాను చేత ఏకంగా ఒక పత్రిక పంపిస్తే, ఆ తర్వాత సిల్వాను పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక పౌలు రాసేటప్పుడు పౌలుతో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే కొరింథీ పట్టణానికి పౌలుతో కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. పేతురు దగ్గర ఇద్దరు వ్యక్తులను చూస్తాము. వాళ్ళల్లో ఒక వ్యక్తి మార్కును చూడగలము. పేతురు రాసిన మొదటి పత్రిక 5:13 మార్కు పేతురును వెంబడించినటువంటి వ్యక్తిగా చూడగలము. పేతురు నా కుమారుడైనటువంటి మార్కు అని పిలవటం కూడా మనం చూడగలము. అలాగే ఫిలోమానుకు రాసినటువంటి పత్రికలోకి వచ్చేసరికి మార్కు పౌలుతో ఉన్నట్లు మనం చూడగలం. పౌలును కలిసినట్లు మనం చూడగలము. అలాగే తిమోతికి రాసిన రెండో పత్రికకు వచ్చేసరికి మార్కును వెంటబెట్టుకొని రమ్మని పౌలు తిమోతికి చెప్పాడు. తిమోతిని వచ్చేటప్పుడు మార్కును వెంటబెట్టుకొని రమ్ము. మార్కును తిమోతి వెంటబెట్టుకొని రమ్ము అనక మునుపు అరిస్తార్కు, మార్కు, పౌలు వీళ్ళు ముగ్గురు జైల్లో ఒకసారి పడ్డారు. అంటే పౌలుతో కూడా ఖైదీగా ఒకసారి మనము మార్కును చూడగలము. మార్కును చూడగలము. అలాగనే ఫిలోమానుకు పత్రిక రాసేటప్పుడు గాయుతోటి, అరిస్తార్కుతోటి, మార్కు వీళ్ళు ముగ్గురు కూడా ఫిలోమాను పత్రిక రాసేటప్పుడు చూడగలము. కొలసీల పట్టణానికి కూడా మార్కు వెళ్ళినట్లు మనం చూడగలము. ఆ తర్వాత మార్కు సువార్త రాశాడు. అందుకే మార్కు రాసినటువంటి మత్తయి సువార్త, మార్కు, లూకు, యోహాను సువార్తలో మార్కు రాసినటువంటి సువార్తల్లో 16 అధ్యాయాల్లో మార్కు చెప్పినటువంటి మాటలన్నీ కూడా షార్ట్గా చెప్పాడు. అంటే ఉన్నటువంటి వాక్యాలను పొడిగించకుండా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను మార్కు చెప్పడము మనం చూడగలము. అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంగతులను మార్కు చెప్పినట్లు మనం చూడగలం. అందుకని మార్కు ఎవరు అంటే ఒక గొప్ప దైవజనుడు. మార్కు సువార్త రాసినటువంటి వ్యక్తి. పౌలు చేత ఇతడు మనకు పనికిరాడు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినవాడు అన్నటువంటి వ్యక్తి మళ్ళా పౌలుకు పనికి వచ్చినటువంటి వ్యక్తి. వెంటబెట్టుకొని రమ్ము తిమోతి, నీకు నాకు అతను ప్రయోజనకరమైన వాడు. అయితే మార్కు ఎప్పుడు కూడా సూచక క్రియలు కానీ, అద్భుతాలు కానీ, మహత్కార్యాలను కానీ, దెయ్యాలను కానీ వెళ్ళగొట్టలేకపోయాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని మార్కు రాశాడు. కానీ మార్కు ఎప్పుడు కూడా చేయలేదు. అవి ఎవరిని గురించి వ్రాయబడి అంటే అపోస్తుల గురించి వ్రాయబడినటువంటి విషయాలు. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో మరి ఒక వ్యక్తి గొప్ప దైవజనుని చూడగలం. ఆయన పేరు ఏంటంటే బాప్తీసమిచ్చు యోహాను.
బాప్తిసమిచ్చే యోహాను అనేటువంటి వ్యక్తి అపోస్తులుల కంటే ముందుగా ఉన్నటువంటి వ్యక్తి. అపోస్తులుల కంటే ముందుగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఒక ప్రవక్తగా పిలువబడినటువంటి వ్యక్తి. అంతేకాదు, ప్రవక్తగా పిలువబడటమే కాదు, ఈయన గురించి యెషయా ముందుగానే ప్రవచించాడు. యెషయా ముందుగానే ప్రవచించి, ఈయన అరణ్యంలో ఉండి యెహోవా మార్గమును సిద్ధపరచు ఎడారిలో ఉండి దేవుని రాజ్యమును సరళము చేయువాడని ముందుగానే యెషయా ప్రవచించినటువంటి వ్యక్తి. ఈ భూమి మీద మనుషులు పుట్టిన వారు, స్త్రీ కనినటువంటి వారు అందరికంటే యోహాను గొప్పవాడు అని వ్రాయబడింది. స్త్రీ కనినటువంటి వారిలో గొప్పవాడు ఎవరంటే యోహాను. యోహాను యథార్థవంతుడు. 30 సంవత్సరములు అరణ్యములో బ్రతికినటువంటి వాడు, అరణ్యములో తిరిగినటువంటి వాడు, అరణ్యములో కేకలేసినటువంటి వ్యక్తి. కాలము పరిపూర్ణమైనప్పుడు, సమయము వచ్చినప్పుడు ఆయన అరణ్యాన్ని వదిలిపెట్టి యోర్దాను నదికి వచ్చి మారు మనసు నిమిత్తం అనేకులకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అప్పుడు ఆయన క్రీస్తు ప్రభువారికి కూడా బాప్తీసం ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ఈ యొక్క యోహాను గురించి ముందుగానే ప్రవచింపబడినటువంటి విషయాన్ని యెషయా గ్రంథం 40:3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో నా దేవుని రాజ్యమును సరళము చేయుడి. మత్తయి సువార్త 3:1 ఆ దినముల యందు బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చి, పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాను. మత్తయి సువార్త 3:3 యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనము నెరవేర్పు జరిగెను. మత్తయి సువార్త 3:4 మిడతలను అడవి తేనెలను అతనికి ఆహారము. మత్తయి సువార్త 3:7 అనేకులు వచ్చి బాప్తీసం ఇచ్చుచు ధైర్యముగా బోధించువాడు. మార్కు సువార్త 1:5 అధికారముతో బోధించువాడు. యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందిరి. అంతేకాకుండా తగ్గింపు స్వభావము కలిగిన వాడు. మార్కు సువార్త 1:7 నేను వంగి ఆయన చెప్పుల వారును ఇప్పుడకు పాత్రుడను కాను. అంటే యోహానంత తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిని మనము క్రొత్త నిబంధన గ్రంథంలో చూడలేము. క్రీస్తు ప్రభువారితో చెప్పినటువంటి మాట, నీ చెప్పుల 6 విప్పుటకు కూడా నేను పాత్రును కాను. క్రీస్తు ప్రభువారికే బాప్తీసం ఇచ్చినటువంటి వ్యక్తి చెప్పుల 6 విప్పుటకు కూడా నేను పాత్రును కాదని తనను తాను తగ్గించుకున్నలో గొప్ప వ్యక్తిగా యోహాను చూడగలం. మార్కు సువార్త 6:20 నీతిమంతుడును పరిశుద్ధుడు అని రాయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తీసం ఇచ్చాడు. మత్తయి సువార్త 3:14. యోహాను సువార్త 1:19 లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. యోహాను సువార్త 5:35 అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు క్రీస్తు ప్రభువాని గురించి. మత్తయి సువార్త 14:3-4 పాపాన్ని ఖండించాడు. మత్తయి సువార్త 14:10 హతసాక్షి అయినటువంటి వ్యక్తి. మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను గొప్పవాడని పిలువబడినటువంటి వ్యక్తి. అంటే ఈయన ఎప్పుడు ఉన్నాడంటే అపోస్తులులకు ముందు క్రీస్తు ప్రభువారి యొక్క మార్గము సరళము చేయటానికి యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖనాల ప్రకారం పుట్టినటువంటి వ్యక్తి మార్గమును సరళం చేశాడు. అనేకమైనటువంటి యూదులకు మారు మనసు నిమిత్తం బాప్తీసం ఇచ్చాడు. పాపం విషయంలో ఆయన ఖండించాడు, గద్దించాడు. అలాగనే చివరికి హతసాక్షి తన తలను నరికివేయబడి చంపబడినటువంటి ఒక ప్రవక్తగా చూడగలం. యోహాను ఎవరంటే ఆయన ఒక గొప్ప ప్రవక్త అని మనం చూడగలం. తర్వాత వ్యక్తి ఎవరంటే అపోల్లో అనబడినటువంటి వ్యక్తి. అపోల్లో అనబడినటువంటి వ్యక్తి మనము ఎప్పటి నుంచి చూడగలము అంటే, అపోల్లో అనబడినటువంటి వ్యక్తి లేఖనములను బాగా ఎరిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా పౌలుకు అత్యంత ప్రియుడైనటువంటి వ్యక్తి.
పౌలు కొన్నిసార్లు అతన్ని బ్రతిమలాడినప్పటికి కూడా పౌలు మాట విననటువంటి వ్యక్తుల్లో అపోల్లో అనబడినటువంటి వ్యక్తిని మనం చూడగలము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుచున్నాడు అని నా తాత్పర్యము. ఈ ఈ లెక్కలో అంటే పౌలు అపోల్లో వాడను అనేటువంటి పేరును సంభాషించినప్పుడు, ఒకడు కేఫా వాడు అంటున్నాడు అనేటువంటి సంభాషణ చేసినప్పుడు, ఈ వ్యక్తి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చూడగలము. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్ర వేది అయిన జీనానును, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జీనాను అనేటువంటి ఈ వ్యక్తి ధర్మశాస్త్ర వేది. ఈ వ్యక్తిని మనము జినాను అనేటువంటి పదాన్ని పేరును ఒకేసారి చూడగలం. 2-3 సార్లు చూడలేమే. అది ఎక్కడ చూడగలం అంటే తీతుకు రాసిన పత్రిక 3:13లోనే కనపడుతుంది. ఇక క్రొత్త నిబంధనలో ఆ పేరు ఎక్కడ కనపడదు. అయితే జినానును అపోలోను జినానును వీరిద్దరిని శీఘ్రముగా ఎక్కడికి పంపాడు అంటే తీతు దగ్గరికి పంపాడు పౌలు. పంపించి ఏమంటున్నాడంటే, అయ్యా తీతు జీనానును అపోల్లోను నీ యొద్దకు పంపుచున్నాను, వాళ్ళకేమీ తక్కువ లేకుండా నీవు వారిని జాగ్రత్తగా చూసుకొనుము అని చెప్పాడు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరుడైన అపోలోను గురించిన సంగతి ఏమనగా, అతడే సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవాలని నేను అతను చాలా బతిమాలుకుంటుని, ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనసు లేదని వీలైనప్పుడు అతను వచ్చును. పౌలు గారు చెప్పుచున్నాడు, అపోలో గురించి ఆయన మీ యొద్దకు రావాలని నేను అడిగాను, కానీ అతను మీ యొద్దకు వచ్చుటకు ఎంత మాత్రం ఇష్టం లేదు అని చెప్పాడు. తర్వాత వ్యక్తిని చూసినట్లయితే అలెగ్జాండర్ అనబడినటువంటి వ్యక్తిని కూడా చూడగలం. అలెగ్జాండర్ అనబడినటువంటి వ్యక్తిని కూడా అపోల్లో అనబడిన అలెగ్జాండర్ కూడా మనం చూడగలము. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో ఈ వ్యక్తిని లేఖనములందు ప్రావీణుడై ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అలెగ్జాంద్రియువాడైన అపోల్లో అను యూదుడు. ఈయన పేరేందంటే అపోల్లో వేరు, అలెగ్జాంద్రియుడైన అపోల్లో వేరు. అలెగ్జాంద్రియుడైన అపోలో ఇద్దరు ఒకటి కాదు. అలెగ్జాంద్రియుడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రావీణుడై ఉన్నాడు. కానీ అతనికి ఏం తెలిసిందంటే యోహాను యొక్క బాప్తిసం గురించే తెలిసింది. యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడై ఉన్నాడు. ప్రిస్కిల్లా అకులయు అతన్ని చేర్చుకొనెను. అకులయు ప్రిస్కిల్లా దేవుని మార్గం అతనికి తెలియచేసెను అని వ్రాయబడింది. 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి పౌలు గారు బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ఏ బాప్తీసం అయితే ఇచ్చాడో మారుమనసు నిమిత్తము, కొరింథీలో ఉన్నప్పుడు పై ప్రదేశం మీద వచ్చినప్పుడు పౌలు గారు వారిని అడిగినప్పుడు, అయ్యా మీరు పరిశుద్ధాత్ముని పొందారు అన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు, వారు మరి దేన్ని బట్టి మీరు బాప్తీసం పొందారు అనగా యోహాను యొక్క బాప్తీసం అన్నప్పుడు, యోహాను మారు మనసు నిమిత్తం బాప్తీసము ఇచ్చాడు, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పాడు. అయితే మీరు పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలని చెప్పిన. అయితే 18వ అధ్యాయంలో అలెగ్జాండర్ అయినటువంటి అపోల్లో యోహాను బాప్తీసమును గురించి తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తిని అకులయు ప్రిస్కిలయు చేర్చుకొని అతనికి లేఖనములను తెలియచేశారు. 19వ అధ్యాయంలో యోహాను శిష్యులు బాప్తీసం పొందినట్లు మనం చూడగలం. సో అందుకని అపోల్లో వేరు, అలెగ్జాండరుడైన అపోల్లో వేరు. తర్వాత వ్యక్తిని మనం చూసినట్లయితే దెమేత్రియు అనబడినటువంటి వ్యక్తిని మనం చూడగలము. దెమేత్రియు అనేటువంటి వ్యక్తిని చూడగలము. ఈ వ్యక్తి యోహాను రాసినటువంటి 3వ పత్రిక 12వ వచనంలో, దెమేత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు,
మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. దెమేత్రియు అనబడినటువంటి వ్యక్తి మంచివాడని, మంచి సాక్ష్యము పొందినవాడని ఒకే చోట మనము 3వ పత్రికలో చూడగలము. తర్వాత వ్యక్తి ఎవరంటే లూకా అనబడినటువంటి వ్యక్తిని మనం చూడగలము. లూకా ఎవరంటే వైద్యుడు. లూకా వైద్యుడైనప్పుడు ఈయన ఏం చేశాడు అంటే లూకా సువార్త మరియు లూకా సువార్త అపోస్తులుల కార్యములు రాసినటువంటి వ్యక్తి. ఈ లూకా వైద్యుడు అయినప్పటికీ కొలసీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో లూకా అను ప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లూకా పౌలు గారి విషయంలో అనేకమైనటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తిగా చూడగలం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం వచ్చేసరికి పౌలు గారు లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అని చెప్పుచున్నాడు తిమోతికి. ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక 24వ వచనంలో క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తారుకు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. లూకా అనబడినటువంటి వ్యక్తి లూకా సువార్త, అపోస్తుల కార్యములు రాశారు. మళ్ళీ అపోస్తుల కార్యములు ఎప్పుడు రాశాడు? పౌలుతో వెంబడించేటప్పుడు రాశాడా అంటే పౌలు రోమ్లో ఉన్నప్పుడు, అంటే పౌలు రోమ్ జైల్లో ఉన్నప్పుడు అపోస్తుల కార్యము వ్రాయబడింది. పత్రికలు ముందు వ్రాయబడినాయి. మత్తయి, మార్కు, లూకు, యోహాను, అపోస్తుల కార్యములు పత్రికలు అన్నీ వ్రాయబడిన తర్వాత ఇవి రాయబడినాయి. కానీ వారు మొదటి శతాబ్దంలో ఏం చేశారంటే ఎప్పుడైతే గ్రంథము స్థిరపరచబడిన తర్వాత ఈ మత్తయి, మార్కు, లూకు, యోహాను సువార్త, అపోస్తుల కార్యాలను క్రొత్త నిబంధనని ముందుగా అంటించారు. కానీ వ్రాయబడిన విషయం ఏంటంటే ఎప్పుడు వ్రాయబడినవి అంటే పత్రికలు వ్రాయబడిన తర్వాత రాయబడినాయి. లూకా అపోస్తుల కార్యం ఎప్పుడు రాశాడంటే పౌలు గారు రోమ్లో ఉన్నప్పుడు లూకా సువార్త వ్రాయటం మనం చూడగలం. అపోస్తుల కార్యం రాయటం మనం చూడగలం. లూకా అనబడినటువంటి వ్యక్తి కొలసి పట్టణానికి వెళ్ళాడు పౌలుతోటి. ఫిలోమాను పత్రిక రాసేటప్పుడు పౌలు గారు ఉన్నాడు, లూకా గారు ఉన్నారు, అరిస్తారుకుతో ఉన్నాడు, మార్కుతో ఉన్నాడు, ఎపఫ్రాతో ఉన్నాడు, అలాగనే దేమాతో కూడా ఉన్నాడు. అందరితో ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ పరిచయం కలిగినటువంటి వ్యక్తి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఓ థియోఫిలా అంటాడు, నెరవేర్చిన కార్యముల గురించి వివరంగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారు గానుక మీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొని వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని అని చెప్పాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చే ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమున రచించి తిని. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించినటువంటి విషయాలు కానీ యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకున్నటువంటి దినము వరకు, అంటే క్రీస్తు ప్రభు వారు ఏవైతే భూమి మీద బోధించినవి కానీ ఆయన చేసినవి అన్నీ కానీ నా మొదటి గ్రంథములో వాటన్నిటిని రచించి తిని అంటున్నా. మొదటి గ్రంథం ఏదంటే లూకా సువార్త. అందుకే లూకా ఎవరంటే లూకా సువార్త, అపోస్తుల కార్యము రాసినటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఆయన దైవజనుడు అంటే మనము అపోస్తులు పేతురు, పౌలు, యోహాను, యాకోబే అనుకుంటాం. లూకా సువార్త, అపోస్తుల కార్యములు వ్రాసినటువంటి ఒక గొప్ప దైవజనుడు. అంతేకాదు ఈయన కొలసీ పట్టణంలో పౌలుతో పరిచర్యకి వెళ్ళాడు. ఫిలోమానుకు రాసేటప్పుడు కూడా వెళ్ళాడు. తర్వాత
తర్వాత దైవజనుడిని మనము గమనించినట్లయితే తర్వాత దైవజనుడు ఫిలోమాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఫిలోమాను ఒక గొప్ప దైవజనుడు. అయితే ఈయన కొలసీ పట్టణంలో కాపురము చేసేటువంటి వ్యక్తి మనం చూడగలము. ఫిలోమాను ఎక్కడ ఉండేవాడు అంటే కొలసీ పట్టణంలో ఉండేవాడు. అయితే ఈయన భార్య పేరు ఏం పేరంటే అప్పియ, ఆయన కుమారుడి పేరు అర్కిప్ప. ఫిలోమానుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1, 2 వచనాల్లో 2వ వచనంలో ఫిలోమాను ఇంట సంఘము ఉన్నది, ఆ సంఘమునకు పరిచారకుడు ఎవరంటే అర్కిప్ప. ఈ అర్కిప్ప ఎవరంటే ఫిలోమాను యొక్క కుమారుడు. ఫిలోమాను వృద్ధుడైనప్పుడు ఫిలోమాను ఇంటిలో ఉన్నటువంటి సంఘాన్ని చూసుకునేటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన కుమారుడైనటువంటి అర్కిప్పగా మనం చూడగలము. అంటే ఇక్కడ ఎవరు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఫిలోమాను ఒక గొప్ప దైవ సేవకుడిగా మనం చూడగలము. అంతేకాకుండా ప్రేమ గలవాడు, మంచి విశ్వాసము గలవాడు. పౌలు ఎల్లప్పుడూ ఫిలోమాను కొరకు ప్రార్థన చేశాడు. 4, 5, 6 వచనాల్లో. 10వ వచనంలో పౌలు వృద్ధాప్యంలో ఫిలోమానుకు బంధకములలో కనిన ఒనేసిమ కొరకు రాశాడు. ఎప్పుడు అంటే ఈయన వృద్ధాప్యం అని చెప్పాడు. అంతేకాకుండా నీవు అతనికి దాసుడిగా చూడక సహోదరుడిగా భావించమని చెప్పాడు. నీకు ఏమైనా నష్టము కలుగు చేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల అతను 4 లెక్కలో చేర్చమని చెప్పాడు. ఫిలోమాను రాసినటువంటి పత్రిక 20వ వచనంలో నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతు అని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను అని చెప్పాడు. క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా, లూకా నీకు వందనాలు చెప్పుచున్నారని చెప్పాడు. అలాగనే సోస్తెనేసు అని ఒక దైవజనుడు ఉన్నాడు. సోస్తెనేసు. ఈ సోస్తెనేసు ఎవరంటే పౌలు యొక్క తన 3వ ప్రయాణంలో కలిగినటువంటి దైవజనుడు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు అందరూ సమాజం అందరూ అధికారైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగారు. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. పౌలు 3వ ప్రయాణంలో ఈ సోస్తెనేసును చూడగలం. అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రాసేటప్పుడు పౌలు సోస్తెనేసును కలిసి ఆ పత్రిక రాశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తులుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసు. ఈ సోస్తెనేసును మనం ఎక్కడ చూడగలం అంటే పౌలు గారి యొక్క 3వ ప్రయాణంలో ఉన్నటువంటి సోస్తెనేసు. ఈయన పౌలుతో కలిసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాశాడు. సో అందుకని మనము గ్రంథాల్లో ఎంతమంది దైవజనులు ఉన్నారు, వారి పేర్లు ఏమిటి, వారి పరిచర్య ఏమిటి, వారు అపోస్తులతో ఎలా కలిసి పరిచర్య చేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు గ్రంథం అర్థమవుతుంది. సోస్తెనేసు అని ఎక్కడున్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే పౌలు 3వ ప్రయాణంలో ఈయన సోస్తెనేసు ఉన్నాడు. ఈయన పౌలును వెంబడించిన తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాసేటప్పుడు పౌలుతో ఉన్నటువంటి వ్యక్తే సోస్తెనేసు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలము. ఆ తర్వాత వ్యక్తి మ్నాసోను అనే ఒక వ్యక్తిని చూడగలం. మ్నాసోను అనేటువంటి వ్యక్తిని చూడగలం. ఈయన ఎక్కడ కనపడతాడు అంటే అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 16వ వచనంలో మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యులుగా ఉండిన కుప్రియుడైన ఈ కుప్ర పట్టణానికి చెందినటువంటి మ్నాసోను. కుప్ర పట్టణం ఎవరిది అంటే బర్నబా పట్టణానికి చెందినటువంటి ఈ మ్నాసోను ఇంకాను మేము దిగవలనే ఉద్దేశంతో అతన్ని వెంట పెట్టుకొని మాతో కూడా వచ్చిరి. పౌలు గారు తన 3 ప్రయాణాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క మ్నాసోను ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే 21వ అధ్యాయంలో ఫిలిప్పీ ఇంటికి కూడా పౌలు గారు వెళ్ళటము మనం చూడగలము. అయితే యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషముగా చేర్చుకుంటారు. పౌలు గారు యెరూషలేమునకు
ఎప్పుడైతే వచ్చాడో 3 ప్రయాణాల తర్వాత మ్నాసోన్ అనేటువంటి వ్యక్తి పౌలు గారిని చేర్చుకున్నారని చెప్పాడు. అంతేకాకుండా కైసరయు నుండి కొందరు శిష్యులు వచ్చిరి. మొదటి నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన మ్నాసోను. ఈయన ఎప్పటి నుంచి శిష్యుడు? మధ్యలో ఉన్నటువంటి శిష్యుడు కాదు. మధ్యలో ఉన్నట్టు మొదటి నుండి శిష్యుడైన మ్నాసోను అని రాయబడింది. అయితే బైబిల్ గ్రంథంలో చివరి ప్రవక్త కూడా ఉన్నాడు. చివరి ప్రవక్త ఎవరంటే అగబు అనేటువంటి వ్యక్తి. అగబు అనేటువంటి వ్యక్తి ప్రవక్తగా పిలువబడ్డాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 10వ వచనంలో. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదా నుండి వచ్చెను. అంటే చివరి ప్రవక్త ఎవరంటే అగబుగా చూడగలం. మరి వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారా అంటే ఉన్నారు. తర్వాత వ్యక్తుల్లో చూసినట్లయితే గమాలియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ గమాలియేలు అనేటువంటి వ్యక్తి ఎవరంటే లేఖనముల యందు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమై ఉన్నాడంటే గమాలియేలు పాదముల యొద్ద పౌలు గారు నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఈయనను మనము చూడగలము. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమాలియేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులు కొంతసేపు వెలుపట ఉంచమని ఆజ్ఞాపించి వారితో చెప్పెను. పేతురును యోహాన్ను చెరసాల్లో వేసి వాళ్ళు కొట్టేటప్పుడు ఈ గమాలియేలు అంటాడు, అయ్యల్లారా ఇజ్రాయేల్లారా, ఈ మనుషుల విషయమైతే మీరు చేయబోచున్నారా జాగ్రత్త సుమ అని చెప్పాడు. ఈ గమాలియేలు 2 అబద్ధ ప్రవక్తలను కూడా పరిచయం చేశాడు. ఒకతని పేరు దూద, ఒకతని పేరు యూద. 5వ అధ్యాయం 33వ వచనంలో ఈ దినములకు మునుపు దూద లేచి తాను గొప్పవాడని చెప్పుకొనుచు ఇంచుమించు 400 మంది మనుషులను వారితో కలుసుకుంటారు. వాడు చంపబడను, వానికి లోబడిన వారందరూ వ్యర్థులైరి. వారికి తర్వాత జనసంఖ్యలో దినములు గలీలయుడైన యూదా అను ఒకడు వచ్చెను. ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. నీకు అర్థమైంది? అంటే గమాలియేలు ఏమని చెప్పాడంటే దూదా అనబడిన వ్యక్తి ఉన్నాడు, యూదా అనేవాడు ఉన్నాడు అని చెప్పాడు. అలాగే ఇంకా చెప్పాలంటే తిమోతి ఉన్నాడు. తిమోతి, తీతు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు చెప్పాలంటే ఇంకా 2 గంటలు టైం పడుతుంది. అంటే ఇప్పుడు 1:50 అయింది, ఇంకా 2 గంటలు పడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా బైబిల్ గ్రంథంలో గొప్ప దైవజనులు. పౌలుతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళలో ఎవరున్నారంటే తిమోతి, తీతు ఉన్నారు. తిమోతి పౌలుకి ఎప్పుడు శిష్యుడయ్యాడంటే తిమోతి పౌలు యొక్క 2వ ప్రయాణంలో లుస్త్రాను పట్టణంలో పౌలు తిమోతి అని ఒక శిష్యుని కనుగొన్నాడు. తిమోతి గురించి నేను కొన్ని విషయాలు తీతు గురించి వివరణ ఇవ్వటానికి సమయం లేదు, కానీ నేను కొన్ని విషయాలు చదివి వినిపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మంచి పోరాటం పోరాడేవాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:3లో క్రీస్తు యొక్క మంచి సైనికుడని పిలువబడ్డాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22లో యవ్వనత్వం నుండి పారిపోయినవాడు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2:23లో వాక్యమును నేర్చుకున్నవాడు. అలాగనే తిమోతికి రాసిన 2వ పత్రిక 24-26 వచనాల్లో అందరి ఎడల సాధువుగాను బోధించు సమర్థుడుగాను కీడును సహించువాడిగాను ఉండవాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించి ఖండించి గద్దించి బుద్ధి చెప్పినవాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2 అప్పగించినటువంటి బోధలో నమ్మకముగా ఉన్నవాడు, హితవాక్యమును గైకొన్నవాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 వాక్యమును సమయమందున అసమయమందును ప్రకటించినవాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2
సత్యమునకు భిన్నమైన బోధ చేయనివాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:3-4. రాజులందరి కొరకు ప్రార్థన చేయమని హెచ్చరించిన వాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1-2. స్త్రీలు మౌనంగా ఉండాలని, సంపూర్ణ విధేయతో నేర్చుకోవాలని పౌలు తిమోతికి చెప్పాడు. అలాగనే అధ్యక్ష పదవి ఆశించు వారిని, రెండోది సంఘ పెద్దల గురించి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, దయ్యముల బోధను ఖండించినటువంటి వ్యక్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1-2. యవనును బట్టి ఎవరిని తృణీకరింపకుండా కాపాడుకున్న వ్యక్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11-12. మంచి విశ్వాసము గలవాడు, ఎల్లప్పుడూ చదివేవాడు, నేర్చుకునేవాడు, బోధించేవాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:13. వృద్ధులను అనాథలను ప్రేమించినవాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:15. యవన స్త్రీలను హెచ్చరించినవాడు. అలాగనే సంఘ పెద్దల మీద తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్త కలిగినవాడు. పాపం చేసినప్పుడు అందరిని ఎదుట గద్దించమని హెచ్చరిక పొందినవాడు. అలాగే అన్న వస్త్రంతో తృప్తి పొందుదామనేటువంటి విషయంలో తిమోతి ఎప్పుడు కూడా ధనాపేక్ష లేనటువంటి వాడిగా, మంచి భక్తిపరుడుగా, విశ్వాసం ఉన్నవాడిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:7-10 వరకు చూడగలము. అలాగనే సామర్థ్యము కలిగినటువంటి వాడిగా మనం చూడగలము తిమోతికి రాసిన రెండో పత్రిక 2:2. శ్రమ పడేటువంటి వ్యక్తిగా చూడగలము తిమోతికి రాసిన రెండో పత్రిక 4:5. సువార్థికుని పని నెరవేర్చిన వాడు. అలాగనే సత్యవాక్యమును సరిగ్గా బోధించినటువంటి వ్యక్తిగా తిమోతికి రాసిన రెండో పత్రిక 2:15 చూడగలం. అలాగే తీతును చూసినట్లయితే తీతు కూడా కఠినముగా వ్యవహరించినటువంటి వ్యక్తి. తీతుకు రాసిన పత్రిక 1:5లో నీకు ఆజ్ఞాపించినటువంటి విషయాల్లో లోపంగా ఉన్న వాటిని దిద్దమని చెప్పాడు. పెద్దలను నియమించిన వాడు. తీతుకు రాసిన పత్రిక 1:6. హితబోధ విషయం జనులను హెచ్చరించాడు. తీతుకు రాసిన పత్రిక 1:9. నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకున్నటువంటి వాడు. అవిధేయుల నోర్లను మూయించిన వాడు. తీతుకు రాసిన పత్రిక 1:9. హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులను బోధించాడు. తీతుకు రాసిన పత్రిక 2:1. అలాగనే బుద్ధితోనూ భక్తితోనూ బ్రతకవలనని బోధించినవాడు. దుర్బోధను ఖండించినవాడు. తనను ఎవడు తృణీకరింపకుండా కాపాడుకున్నవాడు. తీతుకు రాసిన పత్రిక 2:15, 2:12, 13. అలాగనే ధర్మశాస్త్రమైనటువంటి వాదనలకు దూరముగా ఉన్నటువంటి వ్యక్తిగా చూడగలము. చివరిగా లోకంలో పడిపోయినటువంటి దైవజనులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే, అలెగ్జాండర్ అనబడిన ఒక కంచెరివాడు ఉన్నాడు. తర్వాత హుమేనీయును, ఫిలేతు ఉన్నారు. వీళ్ళు లోకంలో కలిసిపోయినటువంటి వారు. అంటే క్రొత్త నిబంధనలో భ్రష్టులైపోయినటువంటి వాళ్ళు ఎవరంటే, తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2:17-18లో కొరుకుడు పుండు పాకినట్టు వారి మాటలు పాకుని వారిలో హుమేనీయును, ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించిందని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. వీరిలో ఎవరున్నారంటే హుమేనీయును, ఫిలేతు ఉన్నారు. అలాగనే లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళలో పుగ్గేలు, హెర్మగోనను ఉన్నారు. వీరు తిమోతికి రాసిన రెండో పత్రిక 1:15లో ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయినారన్న సంగతిని వెరుగుదు. వారిలో పుగ్గేలు, హెర్మగోను ఉన్నారు. వీళ్ళు పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయినవారు. అలాగనే దెయోత్రిపే అయినటువంటి వ్యక్తి ఉన్నాడు. చెడ్డ మాటలు పలుకువాడు, ప్రధానత్వం కోరువాడు. యోహాను రాసిన రెండో పత్రిక 9, 10, 11 చూడగలం. సంఘములో నుండి మంచివారిని వెలువేయువాడు, కీడు చేయువాడని మనం చూడగలం. అంటే క్రొత్త నిబంధనలో హుమేనీయును, ఫిలేతు, దేమా, అలెగ్జాండర, ఫుగ్గేలు, హెర్మగోను, దెయోత్రిప, అలెగ్జాండర్ అనబడినటువంటి యూద. సో వీళ్ళు పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళుగా, భ్రష్టులైపోయినటువంటి వారిగా మనం చూడగలము. వీరు క్రొత్త నిబంధన దైవజనులు. అందుకని క్రొత్త నిబంధనలో ఎంతమంది దైవజనులు ఉన్నారు, వారి పేర్లేంటి, వారి చరిత్ర ఏంటి మనం తెలుసుకోకుంటే మనకు బైబిల్ గ్రంథము అర్థం కాదు. బైబిల్ గ్రంథం అర్థం కావాలంటే క్రొత్త నిబంధన దైవజనులు ఎవరు, వారి పేర్లేమిటి, వారి చరిత్ర ఏమిటి, వారు ఎవరితో కలిసి పనిచేశారు, ఎక్కడ పనిచేశారు, ఏ ప్రాంతంలో పనిచేశారు అనే విషయాలు మనం గమనించాలి. చివరిగా ఇక్కడ మనం గమనించినటువంటి విషయాల్లో అపోస్తులు కాకుండా స్వస్థనేసు కానీ, నుంపాకును కానీ, ఎఫనైటు కానీ, తోఫ్రీము, తూకీకు, ఎరస్తు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా దెయ్యాలను వెళ్ళగొట్టలేదు, అద్భుతాలు చేయలేదు, స్వస్థతలు చేయలేదు, మహత్కార్యములు చేయలేదు,
నూనె డబ్బాలు అమ్ముకోలేదు, కచ్చీపులు అమ్ముకోలేదు, ఈబూది అమ్ముకోలేదు, లేదంటే పరిశుద్ధ జలాలు నీళ్ళను అమ్ముకోలేదు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరు చేయలేదు గ్రంథంలో. వారు ఏం చేశారు అయితే? సువార్త ప్రకటించారు, దేవుని వాక్యము బోధించారు, సత్యాన్ని బోధించారు. అపోస్తులతో వారు కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తులు. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఎపఫ్రోదితు ఉన్నాడు. ఈయన గొప్ప దైవ సేవకుడిగా పౌలు గారు చెప్పుచున్నారు. ఎపఫ్రోదితు అనేటువంటి వ్యక్తిని ఆయన రోగి అయి ఉన్నాడని పౌలు గారు చెప్పుచున్నారు. అంటే క్రొత్త నిబంధనలో అపోస్తులు కాకుండా చాలామంది దైవజనులు ఉన్నారనేటువంటి విషయాన్ని నీకు అర్థమైనప్పుడు బైబిల్ గ్రంథము అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలరని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మీ అందరికీ వందనములు. సత్యవాక్యం తెలుసుకోండి. ఒకవేళ మళ్ళీ ఈ పాఠాన్ని మీరు వినాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో లైవ్లోకి వెళ్ళి మీరు ఈ పాఠాన్ని మరలా రెండోసారి కూడా వినొచ్చు. వినటానికి అవకాశం ఉంది. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.